ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఆదిత్యాయ నమః. ఓం సోమాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రేపు రథసప్తమి ఉదయం ఆది అన్నమేళ స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం తిరువన్నమేళ దర్శనం చేసుకుని వస్తాం. మీకు ఫ్యాన్ గాలి తగలట్లేదేమండి? మీకు పర్లేదండి. ఆ కిటికీలు కూడా తీసుకోండి, గాలి వస్తుంది. టిఫిన్ చేస్తారు మీరు?
మీరు అందరూ మమ్మల్ని చూస్తున్నారు కదా, మరి మేమెవరిని చూస్తున్నాం? మీరు ఆ ప్రశ్న అడిగినప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఏ ప్రశ్న అండి? ఇప్పుడు మీరు అడిగారు కదా ప్రశ్న. చెప్పండి. మాలపిచ్చమ్మ గారు అని ఉండేవారు కదా, ఆవిడ రమణ మహర్షి గారిని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీద వచ్చి పడిపోయి నువ్వు దేన్ని చూస్తున్నావు అని అడిగారు. రమణ మహర్షి నువ్వు దేన్ని చూస్తున్నావు, నేను అదే చూస్తున్నాను. వాళ్ళతో కంపారిజన్ కాదు, కానీ మనకు తెలిసినా తెలియకపోయినా అందరం ఒక వస్తువునే చూస్తున్నాం. కాకపోతే మీరు అభిన్నంగా చూస్తున్నారు, మేము వివిధ రూపాల్లో చూస్తాం. దేవదాస్ సినిమాలో పాట చాలా కాలం వరకు నాకు అర్థం కాలేదు. ఏంటండి అది? అంటే జగమే మాయా బతుకే మాయలో కావడి కొయ్యేనో కుండలు మన్నేనో అంటే రమణ మహర్షి గారి ఎగ్జాంపుల్ ఏదైతే బంగారము నగలు ఇది, అప్పుడు మళ్ళీ ఆ పాటకు అర్థం అప్పుడు అర్థమైంది. వేదాంతమైన ఉంది. వాళ్ళకి వేదాంతం తెలుసు, బతుకు తెరువు కోసం సినిమాల కోసం వేరే పాటలు కూడా రాస్తారు. భగవాన్ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ దృష్టి నిరంతరం ఎక్కడ ఉండాలి? నిన్నే చెప్పుకున్నాం కదా అండి, ఎక్కడ ఉండాలి నిరంతరం? అదొక్కటే ఉంటే సరిపోతుంది. ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మార్గము అదే, గమ్యం కూడా అదే. ఒక జీవితకాల మార్గం, జీవితకాల గమ్యం. ఈ మాట ఇంకో ఆయన కూడా చెప్పారు, ఏంటి? నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. బాలరాముడికి వశిష్ఠుడు కూడా అదే చెప్పాడు. వశిష్ఠుల వారు గురువు కదా రాముడికి. రాముడికి అదే బోధించాడు ఆయన కూడా.
కింద కూర్చోలేని వాళ్ళు దిళ్ళు ఏమైనా తెచ్చుకుని కూర్చోండి, ఏం పర్లేదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల. కంటికి కనిపించని శాంతి ప్రవాహం ఉంటుంది సద్గురువు దగ్గర. కంటికి కనిపించదు, చెవులకి వినిపించదు, ఇంద్రియాలకి అందదు, కానీ ఇంద్రియాలన్నీ దాంట్లో అణిగిపోతాయి. Peace pervades. సాధకులకు ఎప్పుడూ గురుకాలమే. జీవజాలానికి శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం ఉంటుంది, కానీ సద్గురువుని ఆశ్రయించుకున్న సాధకులకి ఎప్పుడూ గురుకాలమే నడుస్తుంది. వాళ్ళ ప్రారంధాలు సైతం రెగ్యులేట్ చేయబడతాయి. ఏంటండి, ఏం కావాలన్నా ఛార్జింగ్ లేకపోతే తీసాను పర్లా. భగవాన్ దగ్గర ప్రగాఢమైన మౌనం ఉండేది. ఆ ప్రగాఢమైన మౌనం విపరీతమైన శాంతినిచ్చేయడమే కాకుండా ఆ క్షణం నుంచి ఒక ఆర్తినిచ్చేసేది ఆ కూర్చున్న వాళ్ళకి. సత్యాన్వేషణ అనే జిజ్ఞాసనిచ్చేసేది.
ఇంకా 2 సంవత్సరాల్లో పోతాడనగా ఐన్స్టైన్కి ఉన్నట్టుండి తెలిసింది. ఎన్నో కనిపెట్టాను, సుదూర తీరాల్లో ఉండే నక్షత్రాల గురించి కూడా శోధించాను. ఇవన్నీ కనిపెట్టింది ఒకటి లిటిల్ స్టార్ ఉంది నా లోపల, దాని గురించి నేను తెలుసుకోలేకపోయాను. కానీ నాకు సమయం అయిపోతుంది, ఒక బిఫోర్ 2 years. అన్నీ కనిపెట్టాడు. ఏదో లిటిల్ స్టార్ ఉన్న లోపల దాని గురించి, అంటే నా గురించి నేను తెలుసుకోలేకపోయాను, అది మిస్ అయిపోయాను. నాకు ఈ పేరు వద్దు, ఇన్ని శాస్త్రాలు వద్దు, మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక మామూలు సాధారణమైన పని పట్టపోసుకోవడం కోసం ఒక చిన్న పని చేసుకుంటూ నేను ఎవరో, ఎన్ని కనిపెట్టింది కదా, ఇదే కదా లోపల ఉన్నది, ఈ నేను ఎవరో దాని గురించి మాత్రం జీవితాంతం కృషి చేస్తాను నేను అని నిర్ణయించుకున్నాడు. దాని విలువ ఆయనకు అప్పుడు తెలుస్తుంది. విడాకులు ఇచ్చేసి వేరే భర్తతో సంసారం చేసుకుంటూ హాయిగా ఉన్న భార్యకు కూడా నలుగురు ప్రజలు సగం డబ్బులు ఇచ్చేసాడు. లెక్క ప్రకారం ఇవ్వకల్లా. వాళ్ళు కూడా సేజెస్, యోగులే వాళ్ళు కూడా. బయట ప్రపంచాన్ని శోధిస్తే శాస్త్రవేత్త, లోపల ఉన్న మనస్సు ఎవరు ఏంటి తనని గురించి తాను శోధిస్తే మహర్షి. బయట శోధించిన వాడు ఏనాటికైనా పుట్టాలి తప్పదు, లోపల శోధించుకున్నవాడు పుట్టలేదు అని తెలుస్తుంది. ఈ జన్మలన్నీ తలంపలే కానీ నేను ఎప్పుడు పుట్టింది లేదు, చచ్చింది లేదు అని తెలుస్తుంది. మనకు ఇంకా సమయం కొంచెం మిగిలి ఉందేమండి సాధన చేసుకోవటానికి. ఐన్స్టైన్ గారికి 2 ఏళ్ల క్రితమే తెలిసింది పోతారనగా. ఎప్పుడు పోతారో ఆయనకి తెలియదు కదా. వీలైనంతగా సమయాన్ని దేనికి మనం కేటాయించాలి? బతుకు తెరువు కోసం ఏదో ఒకటి ఉంటుందిలేండి, ఆ పని చేసుకుంటూనే సమయాన్ని అంతా దేనికి కేటాయించాలి? దేనికి కేటాయిస్తే ఉత్తమం అవుతుంది, అది సద్వినియోగం అవుతుంది. మీ ఇద్దరు బ్రహ్మచారులే. సంసారాలు ఉన్నవాళ్ళ కంటే కూడా బ్రహ్మచారులు కొంచెం ఎక్కువ సమయం దొరుకుతుంది అని మనం అనుకుంటాం. వాళ్ళ పని బెస్ట్, సంసారం లేదు, ఒంటరి బతుకులు హాయిగా. మన మీద ఎక్కువ సమయం ఉంటుంది వాళ్ళు. కానీ వాళ్ళ మనసుల్లో ఎన్ని అరణ్యాలు ఉన్నాయో ఎవరికి తెలుసు.
లేని సంవత్సరాలను పట్టుకుంటారు. సంసారం ఉన్నవాడు ఆడ సంవత్సరాన్ని పట్టించుకుంటాడు, సంసారం లేనివాడు మీద వేసుకుని మరి పట్టించుకుంటాడు చాలా సంవత్సరాలను. ఇదో పెద్ద మాయ. లోకానికి భిన్నంగా బతుకుతున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళ మీద గౌరవం ఉంటుంది మనకి. వాళ్ళేంటి లోకం ప్రమాణంగా తీసుకుని బతుకుతూ ఉంటారు. మనకు అనిపిస్తుంది చిచ్చి మనం కూడా సంవత్సరం ఇడిచిపెట్టేసి పూర్తిగా సాధనలో దిగిపోదాం అని అనిపిస్తుంది మనకి. కానీ ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది అంత ఈజీ ఏం కాదు. ఆ రోజు ఆయన ఫీలింగ్ అదే, నన్ను చూసి సార్ అదే ఫీల్ అవుతున్నారు. ఆ రోజు అదే అన్నారు. అదే డబ్బులు ఊరికనే రా ఉంటారు చూసారా, బ్రహ్మచార్యం కూడా ఊరికనే రాదు. భగవాన్ సన్యాసికి ఇంకా పెద్ద సంసారం వస్తుంది. పెద్ద సంసారం. ఏమన్నా ఒకళ్ళు కట్టుకుని వాళ్ళతో ఏడిస్తే సరిపోతుంది ఒక ఏడుపు. ఎవరిని కట్టుకోకపోతే ఎప్పుడు ఏడవాలో తెలియదు, ఎలా ఏడవాలో తెలియదు. ఒకళ్ళలా కట్టుకుంటే వాళ్ళు కొంచెం అలవాటు అవుతారు. ఎప్పుడు ఎలా ఆడాలా, ఎప్పుడు ఎలా ఏడవాలా, ఏ రాగంలో ఏడాలి, వాళ్ళు ఏ రాగంలో ఏడుతున్నారో దానికి తగ్గట్టుగా మనం ఎలా ఏ రాగంలో ఏడాలి అనేది ఒక అలవాటు అవుతుంది. వీళ్ళ పరిస్థితి మరీ దారుణం. ఆ ఏడుపు కారణం ఉంటుంది గురుగారు, ఈ ఏడుపుకే కారణం. ఆయన అనుభవంతో చెబుతున్నారు ఆయన. ఈ ఏడుపు కారణం కనిపిస్తూ ఉంటారు, ఏళ్ళైనా కారణం అని. అది అబద్ధం. అది ఏళ్ళ ఏడుపు కారణం కనిపించదు, మన ఏడుపుకి కారణం కనిపిస్తుంది, ఏళ్ళ ఏడుపుకి కారణమే కనిపించదు. ఇంకెలాగండి ఇంద్రజిత్ని ఇక్కడ ఉన్నాడు కదని చెప్పి ఇలా బాగా వేసుకొడదామంటే ఇక్కడ కాకుండా ఇక్కడ పక్కన మాయమవుతాడు, ఇక పక్కన ప్రత్యేకం అవుతాడు. వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. బ్రహ్మచారి బాధలు ఎన్ని బాధలు. అలాగని వెనక్కి రాలేరు. ముందుకు వెళ్దాం, వెనక్కి రాలేరు. వాళ్ళు 6.5 రకంలో ఎడుతున్నారు అనుకోండి, మనం 7వ రకంతో 7.5 రకంతో ఎడిసేయచ్చు, కామైపోద్ది. ఇలా అలా కాదు కదా. వాళ్ళ బాధలు తెలియాలంటే వాళ్ళ జీవితంలో గెలిచి చూస్తేనే కానీ తెలియదు. బ్రహ్మంలో నిరంతరం చరించడమే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం బ్రహ్మంలో నిరంతరం చరించాలి. అంటే నిరంతరం తను చూసుకోవడం బ్రహ్మచర్యం. అది ఎక్కడ ఉంటే కుదురుతుంది, ఎక్కడున్నా కుదురుతుంది. మనకంటూ ఒక ఏకాగ్రత ఉండి ఆ చిత్తం విక్షేపం రాకుండా శుద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇదే ఈజీ. కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది ఉంటారు సన్యాసులు, బ్రహ్మచారులు. వాళ్ళల్లో ఎంతమందికి తరిస్తారని చెప్పలేం. అంటే కేవలం ఆత్మసాక్షాత్కారం కోసమే సంసారం విడిచిపెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు. జ్ఞానం కోసం సద్గురువుని ఆశ్రయించడం తప్పనిసరి. వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు. నేను అనే ఫీలింగ్ అందరికీ అనుభవంలోనే ఉంటుంది.
బతుకుదెరువు కోసం ఏదో చిన్న పని చేసుకోవటం, పొట్ట కోసం సమయం అంతా దానికే కేటాయించటం, అది బ్రహ్మచర్యం. బ్రహ్మచారులు చేసే పని. బ్రహ్మంలో నిరంతరం చరిస్తారనే వాళ్ళకి బ్రహ్మచారులు అని పేరెట్టారు. అంతేగాని పెళ్ళి లేకుండా ఉన్నవాళ్ళు బ్రహ్మచారులు కాదు. బ్రహ్మంలో నిరంతరం చరిస్తూ ఉండే సంసారంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. బ్రహ్మంలో చరిస్తున్నారు కదా, నిరంతరం అన్నయ్య దగ్గరే ఉంటున్నారు. వాళ్ళు మరి బ్రహ్మచారులు కాకపోవడం ఏంటి? పనిలో ఉన్న, ఎంత బిజీలో ఉన్నా వాళ్ళు నేను దగ్గరే ఉంటున్నారు అనుకోండి. వాళ్ళ కాళ్ళు చేతులు ఆడుతున్నాయి ప్రారంధానుసారంగా, కానీ వాళ్ళు ఆడలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, వాళ్ళ దానికి ఏ పని చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ కేంద్రంలోకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు. నేను అనేదాన్ని ఆధారంగా చేసుకుని నిరంతరం ప్రయాణం చేస్తున్నారు, నిరంతరం చేరిస్తున్నారు. బ్రహ్మము ఎటువైపు ఉందో, ఉనికి ఎటువైపు ఉందో ఆ ఫీలింగ్, నేను అనే ఫీలింగ్లోంచే ఉనికిలోకి వెళ్ళిపోతుంది. ఆ తీగ అది పట్టుకుంటే మొత్తం టంక అంతా కదిలిపోతుంది, టంక అంతా కాలిపోతుంది కూడా. ఆఖరిగా నేను ఎవరు అనేది ప్రశ్న వెతుక్కునేవాడు కూడా దొరకడం. జీవితంలో సద్గురువు దొరికితే ఇంక చాలు. మనం చేయలేనిది కూడా ఆయన చేసి పెడతా ఉంటాం. సద్గురుని కేటాయించేవాడు ఈశ్వరుడు, ఆయన కేటాయిస్తాడు. సుగుణం గారు ఉన్నారనుకోండి, బాబాని ఆరాధించేవారు. గురువారం వెళ్ళి అక్కడ చక్కగా అన్నీ శుభ్రం చేసేవారు. ఆ బాబాయే ఇదిగో ఇక్కడికి వెళ్ళని ఆవిడ చూపించారు. దానికి నిదర్శనాలుగా కొన్ని వాళ్ళ జీవితంలో సంఘటనలు చేసి చూపించారు. బాబా వెళ్ళి బట్టలు తొడుక్కుని రావాలంటే అలా కుదురుతుంది? అది కుదరదు కదా. ఎంతోమంది వెళ్తూ ఉంటారు, అందరూ ఆత్మజ్ఞానం కోసం వెళ్తారా బాబా దగ్గరికి? ఆత్మజ్ఞానం పొంది తీరాలి అని ఒక తపన ఆవిడకి వచ్చింది. ఫ్యామిలీ అంతా కూడా అలంకరించబడ్డారు, ఒక కరుణతోటి అనుగ్రహంతో అనుగ్రహించబడ్డారు. ఇంకొకరు ఉన్నారు కృష్ణవేణి గారు, వారి అందరూ గురువు దగ్గరికి వెళ్తారు, గురువే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మనం ఏ దత్తాత్రేయుని అయితే ఆశ్రయించుకున్నామో ఆయనే ఈయన పంపించాడని చెప్పి ఆవిడకి ఆ అండర్స్టాండింగ్కి టైం పడుతుంది. సంపూర్ణ శరణాగతి వస్తేనే కానీ మంత్రం తీసుకోకూడదు. అంటే పూర్వజన్మల్లో కొంతమంది గురువులను ఆశ్రయించుకుని ఏదో ఒక ఆశ్రమానికో దేనికో వెళ్ళి సాధనలు చేస్తారు. మీలో చాలామంది అటువంటి వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది అలా ఉంటారు. 90% పూర్వజన్మల్లో ఏదో ఒక గురువుని ఆశ్రయించుకొని అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళి సంవత్సరంకి ఒకసారి 2 సార్లు వాళ్ళ దగ్గర మంత్రం తీసుకుని అలా ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు. కొంతకాలం చేసిన తర్వాత ఈ జన్మలో ఆ ఇష్టాలు ఉండిపోతాయి. పూర్వజన్మలో చేసిన సాధన, ఆ గురువు ఆ రూపం చూసేసరికి మనకి విపరీతమైన ఆకర్షణ, ఒక ఆర్ద్రత ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి.
మన దగ్గర మహిమలే ఉండవు, మ్యాజిక్లు ఉండవు. ఆత్మజ్ఞానం కావాల్సి ఉంటే రా, అంతే, రెండో పని లేదు. మీరు పూర్వజన్మల్లో అంతవరకు వచ్చి సాధన చేసి అంతవరకు వచ్చి మళ్ళీ జన్మలో పడితే కనుక ఏ దేవతా స్వరూపాన్ని, ఏ గురు స్వరూపాన్ని ఆరాధించారో వాళ్ళు మీకు దారి చూపిస్తారు. అది ఎక్కడికా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీకంటే వాళ్ళకి బాగా తెలుసు మిమ్మల్ని ఎక్కడ పంపించాలో. ఈలోపు మీరు ప్రిపేర్ అవ్వాలి, దానికి కొంచెం టైం పడుతుంది. భగవానికి బాబాగా తేడా ఏం లేదు అని వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. బాబా గారి చరిత్ర రాయమని భగవానే పంపించారు ఒక ఆయన్ని. ఆయనే మొట్టమొదటిగా చరిత్ర రాశాడు. నైంటీ 90% లేదా 99% లోకం ఒక ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా గురువులు ఉంటారు, శాస్త్రాలు ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉంటాయి, యజ్ఞయాగాలు అన్నీ ఉంటాయి. ఓన్లీ 1% ఉంటారు. ఏ ఒకానొకడో నిజంగా సత్యం గురించి అన్వేషిస్తాడు. వాడు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమవుతాడు, జీవితం కూడా పణంగా పెట్టడానికి సిద్ధమవుతాడు. అటువంటి వాళ్ళకి సద్గురు అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు అసలు. అరుణాచలం ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే హార్ట్ స్పెషలిస్ట్, బోన్ స్పెషలిస్ట్ ఇలా ఉంటారు కదా దేవుళ్ళలో కూడా. అలాగే ఈయన స్పెషాలిటీ ఏంటి? అహంకార నిర్మూలకుడు. ఈయన భూమి మీదకి వచ్చిందే అందుకు వచ్చాడు. అహంకార నిర్మూలన ఎలా చేయాలో ఆయన తెలుసు. ఆ స్పెషలిస్ట్ ఈయన. మనం దానికోసం వస్తే కరెక్ట్గా ఆపరేషన్ చేసి పంపించేస్తాడు. మన సొంత అహంకారాన్నే మనం నిర్మూలించుకోవాలి అని ఎవరికీ ఉండదు. ఎంతో పవిత్రులైన వాళ్ళకి కానీ ఉండదు, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి కానీ ఉండదు. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం. లోకంలో ఆ లోపాలు ఏ లోపాలు ఇప్పుడు దాకా చూసాం, చాలులే మనకి. లోపాలు చూసిన చాలు, ఇంకా ఏం చూస్తాం? మన లోపల ఏమి లోపాలు ఉన్నాయో అవి చూసుకుందాం. మన పరమేశ్వరుడికి ఇష్టం అవ్వాలి, మనుషులకి కాదు అని ఎన్నో జన్మల తర్వాత కానీ ఎన్నో జన్మలలో ఈశ్వరారాధన ఏది గంటల కొట్టి హారతులు ఇలా చేయగా ఎప్పుడుకో వస్తుంది. అది మన లోపాలు మనం సవరించుకోవడమే ముఖ్యం అని అనుకున్నప్పుడు అప్పుడు బయటికి తీస్తాడు. అప్పుడు దాకా ఎన్ని లోపాలు ఉన్నా లోపల అలా ఉంటాయి అంతే. మన లోపాలు మనం సంస్కరించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు బయటకు తీస్తాడు. ఆయన తీస్తే అప్పుడు బయటకు వస్తాయి. ఓహో, ఎన్నో దుర్గుణాలు ఉన్నాయా మన లోపలని. బయట వాళ్ళ లోపల కాదు, మన లోపల ఉంటాయి. అడ్డు ఆయనే తీసేస్తాడు. మీకు ఎన్నడూ ఆఖరికి ఒక గుళ్ళోకి వెళ్ళినా కూడా దొరకని శాంతి ఎవరి సన్నిధిలో జరుగుతుందో వాళ్ళే మీ సద్గురువు. అదే బండగుర్తు. అంటే ఈశ్వరుడు మీకోసం ఏర్పాటు చేసిన సద్గురువు.
గుళ్ళోకి వెళ్తే ప్రశాంతంగా కూర్చుంటాం కదండి. దానికంటే కూడా ఒక ప్రగాఢమైన మౌనం పొంగి పొరులుతూ ఉంటుంది ఒక సద్గురువు దగ్గర. అక్కడ పొంగినా కానీ మనకు తెలియని వాడు ఈశ్వరుడు. ఒకసారి ఏం చేత మనం ఆ గూటి పక్షులం కాదు, అక్కడ మనకు పని ఉండదు. ప్రయత్నమైన శాంతి తెలుస్తూ ఉంటే మనం ఆ గూటి పక్షులు. మనకి డైరెక్షన్ ఇంకా అక్కడి నుంచి ఇస్తాడన్నమాట ఈశ్వరుడు. నువ్వు తెలుసుకోవటానికి అసలు ఏం అడ్డం వస్తుంది? ఒక్కటైనా అడ్డం వస్తుందా? నీకు నువ్వే అడ్డం పడుతున్నావు. కానీ రకరకాల తలంపులు పెట్టుకుని నిన్ను నువ్వే తెలుసుకోవటానికి, నిన్ను నువ్వు చూసుకోవటానికి, తెలుసుకోవటం పక్కన పెట్టుకుంది, నిన్ను నువ్వు చూసుకోవటానికి, నేను అనే ఫీలింగ్ని పట్టుకుని అలా ఉండటానికి ఏం అడ్డం వస్తుంది? నీ ప్రయత్నం లోపమే. కానీ ఈశ్వరుడు ఎప్పుడు అనుకూలంగానే ఉన్నాడు కదా. పట్టుకోవాల్సిన తీగ ఏంటమ్మది? నిన్ను తెలుసుకోవటానికి పట్టుకోవాల్సిన తీగ ఏంటి? నేను అనే ఫీలింగ్ అంతే. ఇంక నీకు పుస్తకాలు అవసరం లేదు, జపాల అవసరం, అసలు ఏం అవసరం లేదు. అది కనుక పట్టుకుంటే, అది సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో ఆడేవాళ్ళకి కూడా ఇప్పుడు ఇలా బాణం వేయాలనుకోండి, అదో పోటీ అనుకోండి, వాళ్ళకు కూడా మామూలు ఎక్సర్సైజ్లు నేర్పుతారు బలం కోసం, ఫిట్నెస్ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం. అలాగే మెంటల్ ఫిట్నెస్ కోసం మంత్రాలు గట్రా చేయిస్తారు. అవి అవసరం. నేను బాణం ఒకటి వేస్తాను, ఇంకెంతసేపు అదే ప్రాక్టీస్ చేస్తానంటే ఫిజికల్ ఫిట్నెస్ అవసరం నీకు. అందుచేత రకరకాల ఎక్సర్సైజులు నేర్పుతారు బాడీలో అన్నీ కరెక్ట్గా బలంగా ఉండటం కోసం. అదేవిధంగా నేను అనే ఫీలింగ్ నువ్వు పట్టుకోలేకపోతున్నప్పుడు భగవాన్ ఏం చెబుతారు? మిగతావి కూడా ఆచరించి చూడు. ఈనాటి నుంచో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, నారదుడు, ఎక్కడెక్కడి నుంచో ఇవన్నీ చెప్పబడ్డాయి. ప్రతి మహర్షి చేతిలోనూ ఒక మాల ఉంటుంది. మరి మహర్షుల విగ్రహాలు చూస్తే, ఫోటోలు చూసినా కానీ ఒక మాల ఉంటుంది. ఆ మాల దేనికి సంకేతం? నేను ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను రబ్బాయి అని అర్థం. జపమాల నుంచే స్టార్ట్ అవుతారు ఇంచుమించు అందరూ. అప్పుడు కానీ దానికి కుదురు ఉండదు. చేస్తే ఒకరోజు పూర్తిగా సాధన చేసేస్తారు, ఒక 3 రోజులు మొదలెట్టేస్తారు. అలా ఉండకూడదు. అలా అయితే పెచ్చ కాదు సాధన అంటే. సాధన అంటే కేవలం ఎమోషన్ కాదు. ఎమోషన్ ఉండటం మంచిదే. ఇష్టదేవత మీద ఆరాధనలో ఎమోషన్ ఉండటం మంచిదే. ఎమోషన్ ఈజ్ నాట్ డివోషన్. డెడికేషన్ ఈజ్ డివోషన్. డెడికేషన్లో ఉన్న వాళ్ళకి ఒక క్రమమైన పద్ధతి అలవాటు చేశారు ఏనాటి నుంచో. మన మహర్షులందరి చేతుల్లో కూడా జపమాలు ఉంటాయి. కారణం అది. ఎప్పుడైతే మీరు పలానా వాళ్ళు నాకు సద్గురువు అని 100కి 100 రూపాయలు నిశ్చయించుకుంటారో అప్పుడు కానీ మాల అదే మంత్రం తీసుకోకూడదు. న్యాయం కాదు అది. తీసుకుంటే వాళ్ళు అలా చెప్పారు, అలా ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మీకు మానసికంగా బలం వస్తుంది. అలాగే బయట కూడా ఎన్నో మహత్యాలు, సిద్ధులు గురువు దగ్గర కాదు, మీ దగ్గరే జరిగిపోతూ ఉంటాయి. మీరు అన్నమాట అయిపోవటం, అక్కడి నుంచి మొదలుపెట్టి చాలా చాలా రకాలు వస్తూ ఉంటాయి. ఏం కావాలండి? సాధనలో ఎప్పుడూ నిదానమే ప్రధానం.
దుందుడికి ఎదరికెళ్ళకూడదు. దుందుడిగా వెళ్ళేది ఎప్పుడూ కూడా చతికిలు పట్టడం ఖాయం. స్లోగా స్టడీగానే వెళ్ళాలి. స్పీడ్ అనేది దానంతటా అందుకోవాలి, కానీ మనం మొట్టమొదటిలో 5th గేర్ వేయకూడదు. ధ్యానం అది మనల్ని పట్టుకోవాలి, మనం చేసేది కాదు. మనల్ని మనమే చూసుకోవటానికి ఎవరు వస్తున్నారు. మరి ఏ అడ్డు లేనప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? భగవాన్ టైంలో కూడా ఈ పూజలు పునస్కారాలు ఉండవు. ఇప్పుడు వేదం గట్ట పారాయణ చేస్తూ ఉంటారు, అన్నీ ఉండవు. నీకు కూర బాగా ఇష్టం కాదని చెప్పి అదొకటి వేసుకుని తినేస్తావా? తినగలవా అలాగా? అన్నం, పచ్చడి, కూర, చారు, ఇంకా సాంబారు, రకరకాల ఆఖరిని మజ్జిగ, ఇన్ని కలుపుకుంటేనే కానీ నువ్వు తినలేకపోతున్నావు. ఒక తృప్తి అనిపించట్లా. జన్మాంతరాల్లో బాగా చేసుకుని ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ నేను ఎవరనేది ఆవకాయ పచ్చడి బాగుంది కదా అని చెప్పి అదొకటి తినేస్తావా? కడుపు నిండా అదే తింటావా? తినగలవా? మరి నేను అనేది ఎలా చేయగలం? చేయగలిగితే మంచిదే. పూర్వజన్మలో అటువంటి సాధన చేస్తుంటే ఇప్పుడు వచ్చేస్తుంది, పొద్దుమూరు అన్న వచ్చేస్తుంది, వచ్చి మీద పడిపోద్ది. నువ్వు చేయటం కాదు, ఆ ఉనికి నువ్వైపోతావు. ఒక అలవాటు అయిపోయి నేను ఈ దేహాన్ని అని అందరూ అనుకుంటున్నారు కదా, మనం కూడా కొంతసేపు అనుకున్నా కుదరదు. అది అటు నుంచి వచ్చి పడిపోతే మనం ఏం చేయలేం. దాన్ని అనుగ్రహం అంటారు, కృపాసిద్ధులు. పరమేశ్వరుడు కానీ లేదా సద్గురువు కానీ వాళ్ళ యొక్క కృప పొంగితే, అంటే మన నడవడిక, మన సంస్కారం, మన బిహేవియర్, ప్రవర్తన వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి అలా పొంగుద్ది. పొంగితే మన మీద వచ్చి పడిపోద్ది, వెళ్ళమన్నా వెళ్దాం. సద్గురువు ఆ విషయంలో ఈశ్వర సమానుడు. అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళు ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి వీళ్ళకి, వీళ్ళు ఎంత మంచివాళ్ళ కదా అని ఒక్కొక్కసారి గురువు అనిపించింది అనుకోండి, అలా పొంగుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్థానంలో మనం ఉంటే కనుక గురువు దగ్గరే ఉండక్కల దూరంగా ఉన్నా కానీ గురువు మనల్ని ఒకసారి తలుచుకుంటే చాలు. విక్రమ్ గారు ఏదో ఒక రోజు కోసం వచ్చారు, భగవాన్ 5 రోజులు చేశారు దాన్ని. అది భగవాన్ సంకల్పమా లేకపోతే మన సంకల్పమా? దాన్ని సద్వినియోగం చేసుకునేది లేదు, అది వారిష్టం.
గురువుకి శారీరకంగా ఎంత దూరంగా ఉన్నామని కాదు, మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నాం అన్నది అవసరం. నేను ఎవరో రమణాశ్రమంలో కనిపించారు. మీకోసం 3 రోజులు ఎదుగుతున్నానండి, వచ్చారని చెప్పారు. ఎవరో 3 రోజులు ఎదుగుతున్నాను అన్నారు. సరే అని చెప్పి కొంచెంసేపు కూర్చున్నాను, ఓ ఫోటో తీసుకున్నాను. ఆయన 3 రోజులు ఎదుగుతున్నాడు అంటాను. ఆయన 2 మంచి మాటలు చెప్పారు. ఆయన చాలా వండర్ఫుల్గా అనిపించినాయి. ఆయన స్థాయి ఏంటో అర్థమైంది. ఆ మాటల మీద చెబుదామన్నా మర్చిపోయాను నేను. ఇవన్నీ చాలా ఉన్నాయండి. వెళ్తున్నారు వస్తున్నారు భక్తులు, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాదండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, ఇది కరెక్ట్ అండి. మీకు కూడా రావక్కర్లేదు, నేను మీరు చెప్పిన ఫాలో అయిపోతున్నాను, సరిపోతున్నా, నాకు తృప్తిగా ఉంది. ఈ నెంబర్ పెట్టుకున్నారండి మీరు? అవును. అంటే యూట్యూబ్లో చూసిన వాళ్ళు చాలామంది ఫాలోవర్స్ ఉంటున్నారు. వాళ్ళు అని చెప్పి 2వ మాట అనమాట. ఎంతమంది వస్తూ ఉంటారో వెళ్తూ ఉంటారు, నాకు పట్టింపు లేదండి. అవన్నీ ఏదో సబ్జెక్ట్ గురించి ఏదో చెప్పారు, అదొకటే చూసుకుంటున్నాను నేను, నాకు తృప్తిగా ఉంది. సాధనలో కూడా తృప్తి రావాలి. మరి తృప్తి అసలు సాధన చేయని వాళ్ళకి వస్తుంది. అబ్బా భలే వెలిగించేసాం, అమ్మాయి ఇవాళ కొంచెం చాలా బాగుంది అని పక్క వాళ్ళు మిస్ అవుతారని పక్కింటి వాళ్ళు కూడా వచ్చి చూడండి, మా పూజ చూడండి ఎలా ఉంది అని కూడా అంటూ ఉంటారు. పక్కింటి వాళ్ళు కూడా కేకేసి చూడండి డెకరేషన్, వాళ్ళు వచ్చి డెకరేషన్ ఎంత బాగుందని. అలాగా దేవుడిని డెకరేట్ చేయడం కాదు, ఆవిడ వచ్చి ఈయన డెకరేట్ చేసింది. డెకరేషన్ ఆఫ్ ద ఈగో ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్. మనం అలా విమర్శించేస్తామేంటండి శ్రీనివాస్ గారు? లేదో పాపం పూజ పురస్కారాలు ఉన్నారు, వాళ్ళు బతికేదో అలా బతుకుతున్నారు. మనం ఏంటి వాళ్ళని విమర్శిస్తున్నాం? మనం వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం. ఇది డెకరేషన్ ఆఫ్ ది ఈగో కదా. ఇంతకాలానికి ఆ బుద్ధి సూక్ష్మతనిచ్చాడు. భక్తి పేరు మీద భగవాన్ అన్నారు ఏంటది, దీని అందానికి పొగటరు కూడా కావాల్సి వచ్చిందని, భక్తి కూడా కావాల్సి వచ్చింది. ఇప్పుడు చక్కగా మంచి సబ్బుతోటి స్నానం చేసేసింది, బాగానే ఉంది ఫేస్, కానీ పొగటరు రాస్తుంది. చూసే వాళ్ళందరూ కూడా ఎంత బాగుందో ఈ ముఖం అని అనిపించుకోవడం కోసం. అలాగే ఏదో దాని పూజ ఏదో చేసుకోవచ్చు కదా. ఫుల్ డెకరేషన్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కేకేయడం దీని అందానికే. దేని అందానికే? అసలు ఎవరో అహంకారం ఉండే ఎవరో, ఎవరి మనసు? ఎవరి మనసు అండి? ఎవరు ఒప్పేసుకుంటారండి. అంచేత మనం క్షమించాలని టైం వస్తే ఒప్పేసుకుంటారు. మనసు కూడా ఒక లెవెల్ వరకు తృప్తి పడాలి కదా. అసంతృప్తితో కూడిన మనసు సాధన. ఆయన చెప్పింది ఏంటంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోనండి. నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడ దొరుకుతారని, ఈ టైంకి ఇక్కడికి వస్తారేమో అని అనిపించి ఇక్కడికి వచ్చాను. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ సంసారాల్లోనే ఉంటారండి. ఆ సంసారాల్లో ఉండి మొట్టుకెళ్ళి తింటారు చూసారా, ఆ మొట్టుకెళ్ళి తిన్న వాళ్ళకి ఆ స్థాయి నచ్చదు. ఇంకా ఇటువంటి పొరపాట్లు మనం చేయకూడదు అనిపించి సంసారంలో బయటకు వచ్చేద్దామని చూస్తారు.
ప్రాణప్రయాణ కాలంలో ఈ సంసారం పట్ల ఎవరికైతే విరక్తి వచ్చేస్తుందో, వైరాగ్యం కాదండి, విరక్తి వచ్చేస్తుందో ఆ తర్వాత జన్మలో పిల్ల పుట్టదండి, వాళ్ళకి చేసుకున్న దొరకదు. అది విరక్తి అండి, అది వైరాగ్యం కాదు. విరక్తిలో ఇంతవరకు ఎవరో పొందలేదు, వైరాగ్యం వల్ల పొందుతారు. వైరాగ్యం అంటే కాషాయంబరాలు కాదు, విశిష్టమైన రాగం. ఉదాహరణ, గోపికలు కృష్ణుని ప్రేమించారు, అది చాలామంది తెలియదు, వైరాగ్యం అది. అది మామూలుగా కామం మోహం అనుకుంటారు. గోపికలు కృష్ణుల మధ్య పొరపాటున కూడా దేహబంధం లేదండి వాళ్ళకి. వాళ్ళు అన్నారు కృష్ణుడే మా మగుడు అని కూడా అనేసారు, కానీ దేహబంధం లేదండి వాళ్ళకి. పతి అంటే వేరే అర్థంలో వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కో సంసారం ఏడిపించి తినేస్తుందండి. ఇంకా పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదు అని ప్రయాణ కాలంలో వెళ్ళిపోతూ అనుకుంటారు, అది పట్టుకుంటుంది. ఇంకా ఆ తర్వాత జన్మలో వాళ్ళకి పిల్లలు దొరకదండి. చేసుకుందామని దొరకదు, వాళ్ళకి కూడా చేసుకుందామని అనిపించదు అసలు. ఇంట్లో వాళ్ళు బలవంతమైన చేసుకుంటే ఏదో ఒకరోజు కాపురమే అంతే. పన్నెండున్నరకి టంగం అంటారు. పూర్వం కేవలం ఆత్మజ్ఞానం కోసమే సన్యాసం తీసుకుని బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నవారు. అప్పట్లో సుసంపన్నంగా ఉండేది మన దేశం. అలాగే ఎటు చూసినా అడవులు, ఎక్కడ చూసినా పళ్ళు. ఏ తల్లి చూసినా కానీ అమ్మ అంటే చాలు వెంటనే పట్టుకొచ్చి పెట్టేసేవారు. స్వార్థం ఉండేది కదా మన పూర్వీకులకి. ఆ రోజుల్లో ఇంకా వంట కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండేది కదా వాళ్ళకి. ఆకలిస్తే అమ్మనే ఏ గుమ్మం దగ్గరికి అయినా అమ్మ మాధవ కాపడం తల్లి అంటే మాధవుడికి ఒక కబళం, ఒక ముద్ద. ప్రతి మాటలోనూ జ్ఞానం ఉందండి. అంటే నువ్వు పెట్టేది మాధవుడికి పెడుతున్నావు. నా లోపల వైశ్వానరుడు అనే అగ్ని ఆవురవరమంటుంది. అక్కడ తినేవాడు మాధవుడు, నేను కాదు. ఆయన తెలుసుకోవడం కోసం ఈ సంసార జీవితాన్ని కూడా వదిలిపెట్టేసి పూర్తి టైం అంతా కూడా ఆ జపం కానీ లేకపోతే నేను ఎవరు కానీ దీనికోసం కేటాయించేస్తున్నాను. నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరో ఏంటి, నా దేహం ఏమి ఇప్పద్దని కూడా లేదు. అప్పట్లో ప్రపంచంలోనే మన ఇండియా జీడిపి ఎక్కువ, ప్రపంచంలోనే అంత సుసంపన్నంగా ఉండేది. అన్నం కావాల్సి ఉంటే ఊళ్ళోకి వెళ్ళేవారు, లేదు పళ్ళు పొలాలతో సరిపెట్టుకుందాం అనుకుంటే ఎటు చూసిన అన్ని అడవులే కదండి. ఏ లోటు ఉండేది కదా. ఆ రోజుల్లో అది క్లిక్ అయింది. తర్వాత ఇన్వేటర్స్ వచ్చి భారతదేశం పాడు చేస్తారు. కలికాలం కదన్నా. మాకు మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మా హార్ట్ విప్పాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంది. ఆయన సబ్జెక్ట్ చెప్పేవారు, అది సెకండరీ. ఆయన సన్నిధిలోకి వెళ్ళేసరికి లోపల ఏదో కాంటాక్ట్ అయిపోయేది. అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది ఎంతో విపరీతమైన ఆనందంగా ఉండేది, విపరీతమైన శాంతి. మెలకువలో ఉండగానే ఒక సమాధి స్థితి అని తెలుస్తూనే ఉంటాయి.
చూసేవాళ్ళకి మనిషి కింద కనిపిస్తాం, మహర్షి కింద ఏం కనిపించాం. ఆయనకే మాకు ఒక విపరీతమైన ఒక కాంటాక్ట్ ఉండేది. ఆ లోపల ఏదైతే ఉనికిగా ఉంటుందో అదో ప్రజ్వరులతో ఉంటుంది అనమాట. ఇంకా ఆయన విడిచిపెట్టి అలా ఉంటాం. కానీ ఆయన చెప్పినట్టుగా ఆ రోజుల్లో ఇవన్నీ లేవు. ఒక పుస్తకం తీసుకెళ్ళేవాళ్ళు, రాసుకునేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఇది సాధన చేస్తామని రెడ్డింగ్ తోటి అండర్లైన్ చేసుకునేవాళ్ళు. ఆ లైన్ సాధన చేసుకోవటం. ఒకదానికి 6 రోజులు పట్టేది, ఒకదానికి 3 నెలలు 4 నెలలు పట్టేది. ఇది మనం పాటించాలి అని. అదే లోపల నుంచి ఆయన ఇచ్చిన గైడెన్సే. మనం ఎవరో చేయటానికి నువ్వు ఎలా చేసుకో బాగుంటుందని ఆయన ఇచ్చిన గైడెన్స్ అంతే. ఒక సద్గురువు పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒకసారి ఏమన్నారంటే, తాటకి, హోళిక, శూర్పణఖ ముగ్గురు కలిపి రాక్షస స్త్రీలు ఒకరిలో ఉంటే వారే మీ వారేండి అన్నారు. అప్పుడు మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ తాటకి ఎవరో, ఈ శూర్పణఖ ఎవరో. ఉదాహరణకు శూర్పణఖ గురించి చెప్పుకుందాం. శూర్పణఖ కొడుకు అడు రాక్షసుడే కదండి. ఆ దండకారణ్యంలో చక్కగా వాళ్ళ మనులు ఆశ్రమాల గట్ట కూర్చుని జపధ్యానాల్లో ఉంటే ఇలా గుళ్ళు గీసుకునేవారండి పిల్లలు. ఆ రాక్షసుల పిల్లలు వచ్చి వీళ్ళు చక్కగా అలాగ ధ్యానంలో ఉంటే బంతి పోయిందని చెప్పి, అరే ఈ గుండెనే బంతి కింద వాడుకుందని చెప్పి తలకి తగ్గొట్టేసి పట్టుకెళ్ళిపోయి దాంతో ఆడుకునేవారు. వీళ్ళెవరో తాపసులు. వాళ్ళు చంపేసినా కానీ వాళ్ళ మీద వీళ్ళ ప్రతీకారం తీర్చుకోరు. నిజమైన బ్రాహ్మణులల్లా ఈ పరిస్థితి చూసి వెళ్ళి చెప్పారనమాట. శ్రీరాముడితో చెప్పారు. లక్ష్మణస్వామిని పంపించాడు. వెళ్ళి వాళ్ళందరిని చంపేశాడు. ఎవర్రా తన కొడుకుని చంపేశారు. వాడు అరవేరు భయంకరుడే, తక్కువడేం కాదు. వాడిని చంపేశాడు, ఆ నెట్టి పసులను చంపాలి అని చెప్పి ఆకాశ మార్గంలో వచ్చేస్తుంది. అది బ్రహ్మదేవుడికి తపస్సు చేసింది. 2 వరాలు పొందింది. ఏంటి? ఆకాశ గమనం ఒకటి, రెండవది ఏంటంటే వాసన. ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఆ జంతువు ఏంటి, ఆ వాసన దానికి తెలుస్తుంది. లేదా ఒక ఏనుగు నడుస్తుంది అనుకోండి, భూమి మీద చెవి ఆనించి అది ఏనుగా లేకపోతే జంక అది చెప్పేయగలుగుతుంది. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది కూడా చెప్పేయగలదు. గబగబా ఆకాశ మార్గం గమనం ఉంది కాబట్టి వెళ్ళి తినేసేది, పచ్చాటలు తినేసేది. ఈ న్యూస్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చేపల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేప కంటే చేప తలకే ఇష్టపడతారంట. ఆ తర్వాత కొంగలే పుట్టేస్తారో చక్కగా పచ్చి చేపలు తినేస్తారు. ఇంకా సరిపోతే ఇంకా ఉంటాయి కదండి. వరాహం అయితే అన్నీ తినేస్తుంది, ఎత్తున్న అరుగుద్ది చక్కగా. ఆ వరం కూడా వచ్చేస్తాయి. ఇంతకే ఆకాశ మార్గంలో వచ్చేస్తూ ఉంటే చూసింది. దానికి దివ్య దృష్టి కూడా ఉంది. మరి ఎవడ చంపినోడు ఎవడని చెప్పి చూస్తే అలా బాగా చేస్తే ఆడు కనపడుతున్నాడు, లక్ష్మణస్వామి కనపడుతున్నాడు. ఆహా ఎంత ఎర్రగా ఈడు ఎరుపు, రాముడు నలుపు, ఈడు ఎరుపు. ఎంత ఎర్రగా ఉన్నాడా. ఆ రామాయణం రాస్తాడు. ఆడు జబ్బలు ఎంత బలంగా ఉన్నాయి, ఛాతీ ఎంత బాగుంది, నలిగితే ఇటుండోడి కవుగుల్లో నలిగిపోవాలి కదా. ఇది ఎందుకు వచ్చింది? ఇది చంపడానికి.
కొడుకుని చంపినవాడిని చంపడం కోసం వచ్చింది, కానీ చూసిన వెంటనే మొహంలో పడిపోయింది. యాక్చువల్గా కొడుకుని చంపడానికి వస్తుంది అది, కానీ నేను చూసేసరికి ఏంటి మొహంలో పడిపోయింది. చాలామంది ముక్కు చెవులు కోసేటువంటి అని చెప్పి హేతువాదులుగా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియక రామాయణం చదివితే తెలుస్తుంది. దీనికి ఆ ముక్కుతో గ్రహణశక్తి ఉంది. అసలు అడవుల్లో ఉన్న జంతువులన్నింటినీ తినేస్తుంది అది, అంత ఆకలే. అలాగే భూమి మీద చెవానంతే ఆ జంతువు నడకను బట్టి పాదాన్ని బట్టి చెప్పేస్తుంది. ఇంకా ఆకాశగమనం ఉంది, బోళం శక్తి ఉంది. దానితో బుద్ధి ఏంటి ఉండదు, కొడుకుని చంపేసినా కానీ ఆడితో సంబోధిందామని ఒక కామం. ముక్కు చెవులు అందుకు కోయించాడు, కోసేస్తే దానికి పవర్ పోద్ది. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఆడదే ఏదో ఇష్టం లేకపోతే వద్దని అంటే కలికాల ధర్మాలకు అలవాటు పడిపోయి ఒక ధర్మం అంటూ ఎక్కడ ఏడుస్తుందండి. కలికాల ధర్మాలు ఎన్ని, కలిపురుషుడు ప్రవేశించేసి ఆళ్ళలోకి వాళ్ళదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం వింటే ఎందుకు అలా కోయించడం ఎందుకు అని అనిపిస్తుంది. దానికి ఎన్ని పవర్స్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళే టయానికి అక్కడ గొప్ప గొప్ప సంస్కృతులు ఉండేవి, గొప్ప గొప్ప నగరాలు ఉండేవి. ఆ నగరాలన్నిటిని ఆ మనుషులు తినేస్తున్నారు. వీళ్ళు ఈ సినిమాల్లో చూపిస్తారు చూసారా, ఇప్పుడు ఏంటిది వైరస్లు వచ్చేసి గట్ట ఆడు కరిస్తే ఆడు కూడా రాక్షసుడిగా మారిపోతారు కదా. అటువంటి స్థాయిలో ఉండేది అప్పట్లో. మనిషికి అనిపిస్తే చాలు వాసన చూసుకుంటూ వెళ్ళిపోవడం, ఆడు ఏమో ఉన్నా కానీ బయటకులాగా తినేయటం. ఇలా ఉద్ధరించిన కనకారాలు అయ్యాయి. అటువంటి స్థితిలో ఉన్న ఆ మానవుల్ని వీళ్ళేమో తాపసులేమో ఆ ముక్కు మోసుకుని తపస్సు చేసుకోవటం. వీళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకుంటే మరి రక్షించవలసింది రాజు కాదు. ఆడెక్కడ అయోధ్యలో ఉంటే అలాగా వచ్చి వీళ్ళందరినీ రక్షించాడు శ్రీరాముడు లక్ష్మణుడు. ఈ విశ్వామిత్రుడు తీసుకెళ్ళింది అందుకని, లేకపోతే ఆయనకి యజ్ఞం చేసుకోవడానికి నష్టం ఏంటండి. దశరథుడు నేను సేనావాహిని పంపించానంటే అలా కాదు, వీళ్ళిద్దరిని పంపించాలన్నాడు. కొన్ని లక్షల అస్త్రాలని వీళ్ళకి దారిపోసాడు. తన యజ్ఞాన్ని రక్షించడం కోసం నిమిత్తం. వీళ్ళ దాకా ఎందుకండి, వీళ్ళు బొడ్డాళ్ళు వీళ్ళు. ఆయన మంత్రించిన జాలం వదిలిపెడితే చాలు చచ్చూరుకుంటారు. కానీ అది రాజు ధర్మం. అది తాపసులను రక్షించటం. తాపసులే కాదండి, 2 నగరాలు ఉన్నాయి. ఆ 2 నగరాల్లో కూడా నిర్మానుష్యం అయిపోయింది మొత్తం. తిరుపతి సిటీ ఉంది, అలాగే ఒక విజయవాడ సిటీ ఉంది అనుకో, పక్క పక్కన ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక్క మానవుడు కూడా లేడు. వీళ్ళు తినేసారు వీళ్ళు. అటువంటి క్రూరుల్ని సంహరించాడు. ఇదే శూర్పణఖ కదా. వీళ్ళకి ఆజ్యురాలు తాటకి. అలాగే హోళిక బాగా తెలివైందండి. హిరణ్యకశిపుడు చెల్లెలు. హిరణ్యకశిపుడు తెలియకపోతే అది చెప్పుకుందానండి పోనీ. హిరణ్యకశిపుడికి చెల్లెలు ఉంది, దాని పేరేం పేరు హోళిక. హిరణ్యకశిపుడు మొత్తం ముల్లోకాలను జయించేశాడు. ముల్లోకాలండి, కేవలం భూమండలం కాదు, ముల్లోకాలను జయించాడు. ఎంత శక్తిమంతుడో చూడండి. ఇప్పుడేదో ఇక్కడేదో కొంత సైడ్ ఉంటే బాగుండు, ఇవన్నీ వీటిల్లోకి ఏమొస్తాం మనం కొనేసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఈడు అలా కాదు, ఆ భూమండలం అంతా ఈడిదే, అలాగే స్వర్గలోకం ఈడిదే, మొత్తం అన్ని 3 లోకాలు జయించేసాడు ఆడు. అంత శక్తిమంతుడు. ఇంత శక్తిమంతుడికి ఒకే ఒకటి పుట్టాడు. రాజ్యం ఎవరిదవుతుంది? ఆడిదవుతుంది కదా. ఈ చెల్లెలు ఉంది, ఈడు పుట్టకుండా ఉంటే బాగుంది, రాజ్యం అంతా నాకు వచ్చేసింది కదా అనుకునే చెల్లెలు. అంత గొప్ప చెల్లెలు అది. ఏదో పుణ్య దంపతుల్లో కాకుండా పాప దంపతులు కూడా ఉంటారంటారు. నేను అనుకున్నాం కదండి, ఇటువంటి చెల్లెలు కూడా ఉంటారు. అన్నగారికి ఒకే ఒకటి కొడుకున్నాడు. ఆ కొడుకుని లేపెత్తే రాజ్యం అంతా ఎవరిదవుతుంది? చెల్లెళ్ళు అయిపోద్ది. ఎంత గొప్ప చెల్లెలండి. కానీ అన్నగారికి తెలియకూడదు ఆ విషయం.
పుట్టినప్పటి నుంచి అదే లాలించింది. నా మేనల్లుడు అంటే నాకు ప్రాణం. నా మేనల్లుడు అంటే నాకు ప్రాణం అని చెప్పి ఎంతసేపు వాటి గురించి పొగట్టమే. ఏంటండి ఇది రాజకీయం కదా ఇది? ఫుల్ రాజకీయం. ఏదో తపస్సు కూడా చేసింది. ఏదే అగ్నిలో అది కాలకూడదు, ఏదో రకంగా ఎలాగ బుడ్డోడు ఎలా ఎండ కదా, ఇంకెంతసేపు నారాయణ నారాయణ అంటూ ఉంటాడు. ఏదో రోజునే ఆయన చంపాలంటే అన్నిది పట్టేసుకోవాలి, అగ్నిలో దూకేయాలి. అగ్నిదేవుడు దీన్ని చంపకుండా వారం సంపాదించింది. అప్పుడు ఎవరు కాలిపోతారా? మళ్ళీ ఎవరో కాకుండా ఇదే స్వయంగా పట్టుకుని మేనల్ని పట్టుకుని స్వయంగా చంపేయచ్చు. ఆ తర్వాత అది బతికే ఉంటుంది. అగ్నిదేవుడు నన్ను రక్షించాడు, నేను పుణ్యాత్మురాలని, నేను పుణ్యాత్మురాలని, వీడు దుర్మార్గుడు చచ్చాడు అన్న అని చెప్పి అన్నగారి దగ్గర సర్టిఫికేట్ పొందవచ్చు. ఇంక వీడు చచ్చిపోతే మొత్తం రాజ్యం అంతా భూమండలమే కాదు ముల్లోకాలు దీని వశం అయిపోతాయి. అక్కడికే ఆ రాజ్యంలో దొంగోళ్ళకి ఒక శాన కూడా తయారు చేసింది. రాత్రులు వాళ్ళ పని ఏంటంటే దోపిడీలు చేసేయడమే. పగల మెల్లి వాళ్ళే అధికారులు, పగల పోలీసులు, రాత్రి వాళ్ళే దొంగలు. అరుణాచలం వస్తే సాధకులం, ఇంటికి వెళ్తే బద్దగస్తులు కాదు, మనమే అహంకారులం. వీళ్ళు అరుణాచలం వెళ్ళి వచ్చారు, శాంతిగా ఉంటారు అనుకుంటే వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటం మానేస్తారు. వాళ్ళు అక్కడ వదిలిపోద్ది మాకు. ఇంచేత ఇక్కడ ఎంత శాంతిగా ఉంటారో అక్కడికి వెళ్ళిందా రైలేడిపోతారే. వాళ్ళు ఏమనుకోరు, అసలు ఈ గురి రావడం అని చెప్పి మమ్మల్ని తిట్టుకుంటారు. వాళ్ళు అరుణాచలం వెళ్ళొచ్చారా, ఎంత శాంతిగా ఉండాలి, ఎంత సహనంగా ఉండాలి. అక్కడికి మేము చెబుతూ ఉంటాం, మీకోసం కాదు కానీ మా కోసమైనా కనీసం నటించండి సహనం అనుకొని మాకు చెడ్డబరి వచ్చేద్దు. లేకపోతే పగల వాళ్ళే మంత్రులు, వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే పోలీసులు, రాత్రుళ్ళు వాళ్ళే దొంగలు. హోళిక సమాంతరంగా గవర్నమెంట్ నడిపేసింది. ఈ హిరణ్యకశిపుడు బాధలో ఆడున్నాడు, నా కొడుకులా అయిపోయాడు అని. అంతేగాని ఇంక ఇదేంటో చూసుకోవట్లే. అంత మాదొచ్చదు హోళిక. మరి అగ్నిలో పడేసినప్పుడు ఇదే కాలిపోయింది. ఈడెవడు నారాయణ మంత్రంతో ఈడున్నాడు, ఈడు కాళ్ళ. అది పెట్టిన బాధలో ప్రజలు భరించలేక ఆ పౌర్ణమి రోజుని అది పోయిందని చెప్పి ఆనందంతో గంతులు వేసుకుని హోళిక పోయిన రోజు ఈ పౌర్ణమి అని చెప్పి మొత్తం దేశమంతా కూడా పండగ చేసుకున్నారు. అంచేత ఇప్పటికీ హోళిక పౌర్ణమికి అంటే హోళీ అంటారు కదండి, ఆ రోజుని చాలా పెద్ద పండగ చేసుకుంటారు. డోర్ వేసేయమ్మ, మెస్ డోర్ వేసేయండి, వచ్చేస్తుంది దూకేస్తుంది లోపల కదా. మగోళ్ళు వెళ్ళండి, లేకపోతే మీరు వెళ్ళండి. వాళ్ళకి పళ్ళు కావాలంటండి. ఇప్పుడు మానవులను మాయ చేయగలుగుతారు, నమ్మించగలుగుతారు. పరమేశ్వరుని ఎక్కడ నమ్మిస్తారు? మీకు అటువంటి బాధల్లో తప్పించేసుకున్నారు. లేకపోతే మీకు 3-4 కలిపిన ఒక స్త్రీ దొరుకును, చక్కగా సాధన బాగా అవును.
అంటే అలాంటి భార్యల వల్ల సాధన బాగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. మనం తెలియకుండానే మనం తరించేస్తాం. ఎస్, సాధన Very good. ఏమన్నా ఉంటే అది సరిగ్గా మీరు అటువంటి అవకాశం కోల్పోయారు, ఇంక లేదు. మా అదృష్టం మీకు రాదు. లోకాన్నే నమ్మించేసిందండి. కానీ అది పెట్టిన బాధలో ప్రజలకు తెలుసు, అంచేత పండగ చేసుకున్నారు. హిరణ్యకశిపుడికి ఒక్కడికే తెలియదు అది ఎటు ఉండదో, సొంత చెల్లెలు కదా. మన భక్తుల్లోనే ఒక ఆయన మా చిన్నతనంలో పెళ్లి కార్డు ఇచ్చారు నాన్నగారికి. చూశారు, ఇలా హృదయం మీద పెట్టుకున్నారు. పెట్టుకొని అంటే ఈ పట్టుకెళ్ళిన ఏంటి సాధనకే, అంటే మీకు సాధనకు అనుకూలమైన భార్య వస్తుందని చెప్పేశారు. ఒకవేళ అనుకూలమైన భార్య రాలేదనుకోండి, మీ సాధన బాగా అవుతుందని చెప్పి 2 విధాలుగా చెప్పేశారు. వాళ్ళ నిమిత్త మాత్రలండి. మన పాపాలే తొందరగా ఖర్చు పెట్టేయడం కోసం ఎవరినో ఎన్నుకుంటాడు అంత. ఇంకా నెక్స్ట్ జన్మల్లో కూడా సంసారం మీద వ్యామోహం రాకుండా ఉంటుంది. వ్యామోహం కాదండి, సంసారం జ్ఞాపకం వస్తే పరిగెత్తేస్తాం. బాబోయే అంటాం. విరుగుడు మంది ఎవరో తొట్టారంగారో ఎవరో పెళ్ళమ కొట్టేసేది, కన్న కొడుకులు కూడా కొట్టేసేవారు. ఎంతమంది చూడంటే నెత్తి మీద సరిగ్గడించుకుని ఒకటి వేసిందంట. అమ్మాయి ఇరుద్దాం అనుకున్నాను, ఇరవలసిన పని లేకుండా బాగా ఇరిచిపెట్టామన్నట్టంట. వాళ్ళు ఏమంటుందండి, లోకం శాతకానోడు ఏదో అంటారు, మనం అలా అనం. మీరు గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయారు మీ ఇద్దరు కూడా. మాది అయిపోయిందే. కొన్ని అంటే ఏమన్నా శేషాలు ఉన్నా కానీ కళ్ళలో పెట్టి తీసేస్తాడన్న గురువు. ఘటన సమర్థుడు. ఒక మాస్టారు మా గురువుగారి దగ్గరికి వచ్చి, రాత్రి అండి పడుకున్న తర్వాత కళ వచ్చిందండి, విపరీతమైన పక్షవాతం అండి, ఒక 30 ఏళ్ల పాటు మంచాన పడి ఉన్నానండి, నన్ను చూసే దిక్కు లేకుండా పోయింది, ఏడిపోండి, మెలకు వచ్చేసరికి మొత్తం చెమటలు పట్టేసినాయి, అప్పుడు కూడా పక్షవాతం ఉన్నట్టుగానే అనిపించింది నాకు అని చెప్పి, ఇంకా తెల్లారు లేచిన వెంటనే మీ దర్శనానికి వచ్చేసానండి అని చెప్పి ఏదో పళ్ళు పట్టుకొచ్చి అక్కడ చెప్పారు. అలాగండి అయితేనే అన్నారు, అంతే. తర్వాత దాని అర్థం ఏంటో మాచారు చెప్పించారు బయటకు వచ్చాక. 30 ఏళ్ల పాటు తర్వాత జన్మలో ఆయనకి పక్షవాతం ఉంది, చూసే దిక్కు ఉండదు. అదే 30 సెకండ్లలో ఆ జీవుడికి అనుబింబ చేసింది ఆ గురువు, కానీ ఏమి తెలియనట్టు ఓహో అలాగండి అన్నారు. అంటే ఈ భక్తుడి మీద ఎంత అనుగ్రహం. ఈ పక్షవాతం ఈయన 30 సెకండ్లు పడ్డాడో, ఆ గురువు మరి ఎంతకాలం పడతాడో తెలియదు. పైకి చూస్తే బాగానే కనిపిస్తూ ఉంటాడు, ఒక పక్కన లాగేస్తూ ఉంటుంది అంతే. అప్పుడు ఒక పెద్ద ఆయన అంటారు, దానికి అర్థం ఇది, సూది బెజ్జంలోంచి ఒంటిని లాగేస్తాడు. సూది బెజ్జం ఎంత ఉంటుంది, ఒంటే అంత ఉంటుంది. ఎలా వెళ్తుంది, ఇలాగెళ్తుంది. ఆ జీవుడు అనుభవించాడు, 30 సెకండ్లు అనుభవించాడు, 30 సంవత్సరాల జీవితం. 1 సెకండ్లో 1 సంవత్సరం జీవితం.
ఆ జీవుడు పడ్డాడు. ఈ మనసు అనే బెజ్జంలోంచి ఆ ఒంటనే ఒక దుఃఖ ప్రారంధాన్ని లాగగలిగాడు. వాడు సద్గురువు అంటాను. ఊరికి నేను 4 మాటలు చెప్పేస్తే సద్గురువు కాదు. వాడి మాట మనకి వినిపిస్తుంది, శాంతి కొంత మనసుకు అందుతుంది. కానీ ఇటువంటి ఆపరేషన్స్ ఉంటాయి గురువు చేసేది, అది మనకు తెలియదు కూడా. ఆయనకి అర్థం చెప్పిన తర్వాత అప్పుడు అయ్య బాబు ఎంత పని అయింది అయితేనే, గురువుగారు ఎంత పని చేశారా అని చెప్పి అన్నారు. మీరు బాగా చెప్పారండి అన్నారు. అసలు అర్థం అది. నాన్నగారు చెప్పేసానే అమ్మాయి ఇంకా నాకు దడ తగ్గింది అని ఆయన అన్నారు. మరి గురువు చెప్పాడా నీకు ఇంత ఎలా చేశానని చెప్పవలసిన అవసరం ఏంటి? వీడు కనిపెట్టుకోవాలి. వీడు కనిపెట్టుకోలేకపోయాడు కాబట్టి మా వాక్కును ఉపయోగించుకొని దాని అర్థం చెప్పించారు. అక్కడ చెప్పించినాడు కూడా గురువు. అప్పుడు శరణాగతి పెరిగిందని. అలాగే ఏమన్నా అడుగుబొడుగు ఏమన్నా ఉంటే కనుక కళ్ళ దండలు మార్చేసుకుంటారులేండి, ఏం పర్లేదు. అన్నీ కళ్ళైపోతాయి. అడుగుబొడుగు ఏమన్నా ఉంటే కళ్ళల్లో అయిపోతాయండి. దాని గురించి చింతించక్కర్లేదు. పూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా? అలా ఏ బుక్ చదవక్కల్లా అని నేను దగ్గర పట్టుకుంటే చాలు. ఇది ఒకటే చేద్దాం అని ఇప్పుడు అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాం. అందుచేత ఒక విధానం పెట్టారు. పొద్దున లేచిన వెంటనే స్నానం చెయ్యి, ఒక దీపారాధన చేసుకో, దండం పెట్టుకో, లేదంటే ఒక మంత్రం తీసుకో. అదే ఇది మర్చిపోకుండా చేస్తుంది. ఇది కంటిన్యూ అవటం కోసం అంటే ఫిజికల్ వార్మప్ చేస్తారు కదండి. వీడి విలువిద్య కోసం వెళ్ళినా కానీ అక్కడికి ఫిజికల్ వార్మప్ అవసరం. దానికోసం ఈ సంస్కృతి పద్ధతి, ఈ సాంప్రదాయం, పూజా విధానం, ఆరాధనా పద్ధతులు అన్నీ పెద్దలే పెట్టారు, మహర్షులే పెట్టారు. లేదా మహర్షికి ఎందుకండి పూజ ఎందుకు? నిసర్గదత్త మహారాజు అయితే స్వయంగా ఆయన పూజ చేసేవాడు ఆయన గురువుకి. మరి ఆయన ఏ స్థితిలో ఉన్నాడండి? ఆయన అసలు తను పుట్టలేదని. మరి పుట్టినవాడికి ఎన్ని ఎందుకు? జ్ఞాని తను ఆచరించేది ఎందుకంటే ఇతరులు ఆచరిస్తారని. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కూడా శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఎంత అండి? చిన్నవాడే కదా. కానీ శ్రీ మహావిష్ణువు 14 భువనపాండాల కడుపులో ఉన్నవాడు. అందులో ఒక సూర్యుడు ఈయన. మరి పొద్దున లేచిన వెంటనే సూర్య నమస్కారం చేసుకొని అర్ఘ్యం ఇచ్చేవాడు. ఎందుకు ఇచ్చేవాడు? ఈయనకంటే చిన్న ఆయన నేను పూజిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? మానవులైన మనం జ్ఞానం పేరు మీద చెడిపోవడం అంటారు దీన్ని అంతటిని. మనం చేసే జ్ఞాన సాధన గోరంతా, దాని పేరు మీద అలవరుచుకునే అవలక్షణాల్లో కొండంత అయిపోతాయి. అలా కొండంత కాకుండా ఇది పెంచుకోవాలంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమి మీదకి వచ్చి ఇలా ఆచరించాడు. పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం పెట్టుకోవాలి, అర్ఘ్యం ఇవ్వాలి, గాయత్రి చేయాలి అని ఈయన ఎలా చేశాడు. కాబట్టి మనం కూడా చేయాలి అని చెప్పి చెప్పడం కోసం. అలా చేస్తేనే మన సాధన ఎంతో కొంత ఎదరికెళ్తుంది. మాకు అంటే ఒకప్పుడు నాస్తికులమైనా కానీ గురువుగారి దగ్గర ఉన్న తర్వాత ఆస్తికులం అయిపోయాం. మరి తెల్లవారుజామున 3ంటికి లేసి మేము స్నానం చేసి నీట్గా ఇల్లు తుడుచుకొని మొత్తం పూజ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు బాడీ కండిషన్ బాగోలేక చేయలేకపోతున్నాం, కానీ పూజ మాత్రం వెళ్ళిపోతుంది, ఎవరొకరు చేసుకుంటారు. పూజ అనేది పూజ, జ అంటే జన్మించటం, జన్మనివ్వటం, పువ్వు అంటే పవిత్రత. పవిత్రత పుడుతుంది పూజలోంచి. దాన్ని ఎలా మనం మిస్ అవుతాం? వీళ్ళు హారతి ఇచ్చేసి దాంట్లో పట్టుకొని కొంచెం దుమ్మేసేస్తారు, ఆరిపేస్తారు. పూజ అయిపోయిన తర్వాత
మా పెద్దోడికి అది ఇయ్యి, మా చిన్నోడికి అది ఇయ్యి, మా అమ్మాయికి ఇది ఇయ్యి. చెప్పేవాళ్ళు లాగండి. కలికాలంలో అలాగే ఉంటుంది. మన గురువులు మనకు చెప్పాలి, కుల గురువులు మనకు చెప్పాలి, వాళ్ళే పాడైపోయి ఉంటారు కలికాలంలో. మనకేం చెబుతారు? పవిత్రత పుట్టాలి పూజ అయిన తర్వాత. కానీ కోరిక వల్ల ఏమవుతుంది? ఇప్పుడు కోరుకుంటారండి, కోరుకోకపోతే రాదా ఏంటి? అన్నీ రాసి పెట్టేసా ఉన్నాయి కదా అంటే, ఏమో మాకు వ్యతిరేకమైన రాసి పెట్టి ఉంటే అది అవ్వకూడదు. ఇది అహంకారం కోరుకున్నది. మాకు అన్నీ అనుకూలంగానే రావాలి, మాకేమన్నా వ్యతిరేకమైన రాసి పెట్టి ఉంటే కనుక అది అవ్వకూడదు. అది నువ్వు మార్చు అని పూజ చేస్తున్నారు. ప్రతిరోజు అదే గొడవ. అంటే మాకేమన్నా కష్టాలు ఏమైనా ఉంటే అట్లా తీసేయి అని అడగటమే కదా. కష్టాలు పోయినాయి అనుకోండి, సుఖాలు వచ్చినాయి అనుకోండి, ఎలా తయారవుతారు? వీళ్ళ శూర్పణఖలా తయారవుతారు. ఇంకా అడ్డు ఆపు ఏముండదు. ఇంకా అడ్డు ఆపు లేనప్పుడు ఏంటి? తిండే తిండి, నిద్రే నిద్ర. కన్నకోడుకుని చంపేసిన వాడిని కూడా మోహించారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. అన్నీ సుఖాలు వచ్చేస్తాయి. దేహబుద్ధి బాగా పెరిగిపోద్ది, రాక్షస బుద్ధుల్లోకి వెళ్ళిపోతాయి. సద్గురువుని ఆశ్రయించుకున్న వాళ్ళు కూడా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలని అదే వరం కింద మారిపోద్ది. ఎంచేత ఆ కష్టం వీళ్ళకి ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది, గుణంలో మార్పు తీసుకొచ్చేస్తుంది. సహనం లేకపోతే సహనాన్ని నేర్పుద్ది. ఆ కష్టమే అంటే కష్టం అంటే ఏంటంటే ఏం లేదు, మనం చేసుకున్న పాపం ఖర్చు పెట్టడం మన ఇంటి మీద, అంతే కదా. మన ఇంటి మీద ఖర్చు పెట్టేయటం అయిపోతుంది. దానికి తోడు అసలు మన జీవితంలో సాధించవలసింది ఏంటి, అసలు నిజమేంటి, మనం ఎందుకు బతుకున్నాం, మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎవరి జతలో తప్పుగా పడుతున్నాం, మనం ఏ రాంగ్ డైరెక్షన్లో ఉన్నాం. అప్పుడు దాకా మనం రైట్ అనుకుంటాం. మన మనసు అనే మూత అది తీస్తే అప్పుడు బయటకు వస్తాయండి. మన లోపల ఏ చెడ్డ ఉందని అప్పుడు బయటకు వస్తుంది. పలానా లోపం ఉంది మనలో, దాన్ని తీసేసుకోవాలంటే ఏం చేయాలి? గురువుని ఆశ్రయించి అడుగుతారా, ఆయన ఏదో సాధన చెబుతారని అది చేసుకుంటే పోద్ది. అలా ఒక్కొక్కటి మన లోపల ఉన్న, ఇప్పుడు అటుకు మీద ఏమీ లేదనుకుంటాం. ఒక 3-4 ఏళ్ళు భోషణాలన్నీ అలా పెట్టేసాం కదా, ఏమి లేవనుకుంటాం. అక్కడ తేళ్ళు జల్లు అన్నీ పాకుతూ ఉంటాయి. అలాగే మూత తీయకుండా చాలా జన్మల నుంచి వస్తున్నాం మనం. ఆ మూత తీస్తే లోపల ఎన్ని తేళ్ళు ఉన్నాయో అన్నీ బయట వస్తాయి. మనకి ఎప్పుడూ కూడా ఇతరుల లోపాలు కనిపిస్తాయి కానీ మనలో కనిపించవేంటండి? ఎంచేతంటారా? పెద్ద విచిత్రం ఇది. మనలో లోపాలు మనకు కనిపించవు. బాగా చెప్పారు మీరు. అంటే ఎంతసేపు బయటగా చూస్తాం, అంతసేపు ఇతరుల లోపల కనిపిస్తాయి. మనం చూసుకోం. మనం చూసుకుంటే మన లోపాలు తెలుస్తాయి. మనం నేను అనే ఫీలింగ్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి, ఎన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రావాలండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద పూల చర్మం వేసి కూర్చుంటారు కదా, మహర్షులు కట్టన సంకేతం. అంటే నక్కల తోడేళ్ళు ఏమి రావు ఆయన ఎదురుకుండా కూర్చుంటే. ఇక్కడ ఉండగా ఏమి రావు. ఇంటికి వెళ్ళిన తర్వాత సాధన చేసిన తర్వాత వస్తాయి, బోళ్ళని వచ్చేస్తాయి. నేను ముందు వచ్చేస్తాను, తోసుకుంటూ వచ్చేస్తాయి, రకరకాల తలంపులు వచ్చేస్తాయి. ఓం నమ శివాయ అన్నారా వెంటనే వచ్చేస్తాయి. మా సంగతి ఏం చేసావు, ముందు మా సంగతి చూడు. కొంతమందికి రకరకాల తలంపులు అంటూ చెడ్డ తలంపులు రావు కానండి, ఈ జపం స్టార్ట్ చేసినప్పుడే వచ్చేస్తుంది. ఇవాళ ఏ చట్నీ చేద్దాం, ఏ టిఫిన్ చేద్దాం, అది చెడ్డ తలంపు కాదు కానీ అదే వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటారు?
అంటే ఒకేసారి 2-3 ఫైల్స్ ఓపెన్ అయిపోతున్నాయి వాళ్ళ కంప్యూటర్. ఆ ఫైల్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయండి మరి? మేము అడిగింది అది. ఓపెన్ అవుతున్నాయి రైటే, మీరు శాస్త్ర పరిభాషలో చెప్పారు. ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? కారణం ఏంటి? అంటే ఇది అదే ప్లేస్లో ఉండి ఉంటుంది. దానికి ఏంటంటే అండి, వీళ్ళకి ఇంకా వేరే తలంపులు ఏం రావటం లేదు. అంటే లోపల ఉన్న తేళ్ళు జల్లు అన్నీ బయటకు లాగేసాడు, ఏమీ లేవు, పవిత్రులే. కానీ తర్వాత గంట తర్వాత చేయబోయే పని ఆ తలంపు వస్తుందంటే అర్థం ఏంటంటే కర్తృత్వం, కర్తవ్యం పట్ల వీళ్ళకున్న కర్తృత్వం. అంటే ఇది నేను చేస్తున్నాను. ఇంకోటి కూడా ఉంది, ఒకవేళ నేను చేయకపోతే అక్కడ పని ఏమైపోతుందో అనే అదని కర్తృత్వం. మనం లేకపోతే చెడిపోతుందేమో, జరగదేమో. అంటే నేను చేస్తాననే కదండి, నేను లేకపోతే చెడిపోతుందంటే నేను నష్టం అవుతుందనే కదా అర్థం. ఎంతో కొంత మనం క్రెడిట్ ఇచ్చుకుంటాం, నిజంగానే చెడిపోతుంది కూడా. చాలాసార్లు చూస్తున్నాం మనం, లేకపోతే ఆ పని చెడిపోతుంది రైటే. అలా చెడిపోతుందంటే కారణం ఏంటి? మనం బాగా చేస్తున్నామని, కొంచెం డెడికేషన్తో మనం చేస్తున్నాం, మన అవసరం ఉంది అక్కడ. దానికి కారణం ఏంటో లోతుల్లోకి చూస్తే మన కర్తృత్వం, డూయర్షిప్. ఇది నేను చేస్తున్నాను అంటే ఈశ్వరుడు మన చేత చేస్తున్నాడో అనేది మనం గమనించలేకపోతున్నాం. ఈ సాఫ్ట్వేర్ని ఇచ్చి ఈశ్వరుడే మన చేత చేస్తున్నాడు, మనం చేయబడితేనే కానీ అది సరిగ్గా రాదు, కరెక్టే. కానీ ఈశ్వరుడు చేస్తున్నాడు కానీ మనం చేయట్లేదు అని మనకు ఇంకా తెలియట్లే. అంటే మళ్ళీ మనం ఒక పరికరంగా అనుకోవచ్చు. అక్కడ జరిగేది, అక్కడ చేయించేది ఈశ్వరుడు, చేసేది మాత్రం మనం కాదు, చేసేది కూడా ఈశ్వరుడే. అది లోతుగా చూస్తేనే కానీ దాంట్లో ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాదు. ఒక పని మనం చేస్తున్నాం కదండి, దానివల్ల మనకు డ్యూయర్షిప్ ఉంటుంది. నేను చేస్తున్నాను అనుకున్నంతకాలం దాని బాగోగులు ఏమవుతాయో ఏంటో మనం, లేకపోతే ఎన్ని తలంపులు వస్తూ ఉంటాయి. ఇంకా పూజ చేసుకున్నప్పుడు ఆరదవ్వకుండానే ఎన్ని వచ్చి పడిపోతూ ఉంటాయి, జపం చేసుకున్నప్పుడు వచ్చి పడిపోతూ ఉంటాయి. అంటే ఇదంతా కూడా కొంచెం డెవలప్ అయిన వాళ్ళకే. అలా కాకుండా రకరకాల చెత్త తలంపులన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ గురించిగా చెప్పేది, అవన్నీ అయిన తర్వాత ఆ చెత్త తలంపులన్నీ పోయిన తర్వాత మంచి తలంపులే వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే డూయర్షిప్. అంటే ఏళ్ళలో ఏ సాధన చేయాలి? నాన్ డూయర్షిప్ సాధన చేయాలి. నేను ఈ పని చేస్తున్నాను అనే దాంట్లోంచి బయటపడాలి. దానికి మార్గం ఎలాగా? ఉదాహరణకి మీరు ఉంటారు, ఇల్లు తుడవలసిన అదే మనకు రాసిపెట్టి ఉందని కూడా తుడుస్తారు అంతే. వంట చేయవలసింది రాసిపెట్టి ఉంటే చేస్తారా? మీ దేహం ద్వారా, కాళ్ళు చేతుల ద్వారా, లేకపోతే బ్రెయిన్ ద్వారా ఏ పని రాసిపెట్టి ఉన్నదే జరుగుతుంది. రాసిపెట్టలేదు అసలు జరగదు. అది ఎప్పుడు నిర్ణయించబడింది? తల్లి కడుపులో పిండ రూపంలో మీరు మొట్టమొదటిగా ఎప్పుడైతే వచ్చారో అప్పుడే సాఫ్ట్వేర్ రాసేసి ఉంచారు. ఫ్రమ్ బర్త్ టు డెత్. ఆ డెత్ తర్వాత కూడా ఇది ఏ పొలాల మీద కాలనేది కూడా రాసి పెట్టేస్తాం. మన ప్లానింగ్ ఏం అవసరం లేదు. అస్సలు మనం నిమిత్త మాత్రులుగా ఉంటే సరిపోతుంది. మనం చేయట్లేదు అసలు. మనకి ఈ దేహంతో ఎంత తాదాత్మ్యత అంటే ఈ పని నేనే చేస్తున్నాను అనేంతవరకు వచ్చేసాం. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్త ఎవరు అక్కడ? ఈశ్వరుడు. ఆయన యొక్క ఆజ్ఞ వల్లే ఫలితం వస్తుంది. ప్రోడక్ట్ కూడా ఆయనే, కర్త ఆయనే, ప్రోడక్ట్ ఆయనే. మధ్యలో దూరేసి నేను చేస్తానంటే వెళ్ళండి. పని చేసింది ఆయనే, ఫలితాన్ని ఇచ్చింది ఆయనే. మన దేహం ఉపయోగించుకున్నాడు, అందుచేత మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. మన దేహం ఉపయోగించుకున్నప్పటికీ కూడా మన దేహంతో తాదాత్మ్యం చెందకుండా విడిగా ఉన్నాం అనుకోండి,
ఈ పని ఈశ్వరుడు చేశాడు, నేను చేయలేదని తెలుస్తుంది. అంటే దేహాత్మ బుద్ధి వల్లే కర్తృత్వం వస్తుంది. దేహం నేను అనుకోవటం వల్ల కొన్ని సంవత్సరాల బట్టి అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి దేహం నేను కాదు అనుకుందామంటే ఎలా కుదురుతుంది? అంటే సంవత్సరాల తరబడి 5th గేర్లో వెళ్ళిపోతుందండి బండి. ఒకే ఒకసారి అరుణాచలం వచ్చి స్టాప్ కూడా కాదు, వెనక్కి వెళ్ళాలంటున్నాడు 5th గేర్లో వెళ్ళింది. ఎలా వెళ్తుంది? మనసులో స్లో అవ్వాలి, బ్రేక్ వేయాలి, ఆపాలి, కంప్లీట్గా ఆపాలి. తర్వాత మళ్ళీ దానికి బ్యాక్ ఆ గేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి, రివర్స్ గేర్ వేయాలి. బోల్డ్ అంత ప్రాసెస్ ఉంది. ఆ నేను అనేది ఇక్కడ కూర్చున్నప్పుడు అరుణాచల సన్నిధిలో మనం కూర్చున్నాం కాబట్టి, ఒక సత్సంగంలో కూర్చున్నాం కాబట్టి ఆ డ్యామేజ్ మీకు తెలియదు, డ్యామేజ్ రాదు. ఆయన తెలుసుకుంటే ఏదైనా సాధ్యం కాబట్టి. కానీ ఇంత ప్రాసెస్ లేకుండా ఒక్కసారి నేను అనేసరికి అది పెద్ద గోల్ చేసేస్తుంది. అంటే నన్నే అడుగుతావా నేనెవరినని కావాల్సి వచ్చిందా నీకు? నన్నే అడుగుతావా? చిచ్చహల ఆడు గురువు కాదు, ఆడు దేవుడు కాదు. ఎన్ని వదిలే శుభ్రంగా ఇంతకుముందు ఎలాగా సేమ్ బదులో బలిసిపోయి తిరిగేసావో అలా చేసాయి. నీ పద్ధతే కరెక్ట్. ఆ గోచి పెట్టుకున్నవాడికి ఏం తెలుసు? ఏం తెలియదు దానికి. ఆ గోచి పెట్టుకున్నవాడు మనం ఏంటి బంగారాలు వేసుకుని తిరుగుతున్నాం. మన విలువ వాడికేం తెలుస్తుంది? మీకు వాచ్ చేయలేదు, బంగారాలు లేవంటే మీరు చూస్తేనేమో చార్టెడ్ అకౌంటెంట్ మా అందరికంటే పెద్ద పెద్ద చదువులు చదివారు. చదవాల్సి వచ్చింది. మరి ఏంటి కనీసం ఒక బంగారం వాచ్ లేదు, మెల్లో నెక్లెస్ ఏంటది చైను లేదు, ఈ 5 ఏళ్ళకి ఉంగరాలు లేవు. ఫాలో కాలేదు. అంటే ప్రారంభవశంగా జరిగింది గురుగారు, నేను చేయాలనుకోలేదు. ఇప్పుడు ఒకడు పెద్ద వెంకన్న బాబుకి వజ్రాల కిరీటం ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత 20 రోజులకి జైలుకి వెళ్ళిపోయాడు. ఆయన మోసం చేస్తారా? పెద్ద వెంకన్న బాబుని మోసం చేయగలరా? వజ్రాల కిరీటం ఇచ్చేసాడు. ఇదంతా దేశం దోసేసి జనాలు మోసం చేయగలరా? అదే భగవంతుని ఎక్కడ మోసం చేస్తారా? ఎంత విచిత్రం అంటే అండి, బంగారపు పాత్రలు కాదండి, ల్యాబరేటరీలు కూడా బంగారం చేయించుకుంటున్నారు. అదేం పోయే కాలం అండి. అంటే అదొక మానసిక వ్యాధి. ఇది కరెక్ట్. అది ఒక మానసిక వ్యాధిగా గుర్తిస్తున్నారు ఆయన. పాపం ఇప్పుడు సాధారణ కొంచెం జ్వరం వచ్చిందనుకోండి, పులపరంగా ఉందనుకోండి, అడుగు వేయలేకపోతుంది అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? అలప చేయాలి కదా మనం. అలాగే మానసిక వ్యాధితో ఉన్న వాళ్ళు చూసి ఏం చేయాలి? అయ్యో పాపం అనుకోవాలి. వాళ్ళకి ఏమన్నా అలప కావాల్సి ఉంటే చేయాలి. ఇప్పుడు మనకు ఎంతోమంది లోకంలో కనిపిస్తూ ఉంటారు. ఎవరు ఏ మానసిక వ్యాధితో బాధపడుతున్నారో మనకు తెలియదు. అంటే ఎక్కువ ఆభరణాలు పెట్టుకోవడం కూడా అది కూడా ఒక వ్యాధి అని చెప్పి. అందుకని ఆయన అన్నాడు, ఎవరో రాత్రి కనిపించింది ఆయన, బోళ్ళు మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతా ఏమి పట్టించుకోకుండా మీరు ఎదురు చెబుతున్నారు, అదొకటే చూసుకుంటున్నాను, మాకు మీ దర్శనం అయితే సారిపోతాయి, ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడండి. ఇంత షార్ప్గా కూడా ఉంటున్నారన్నమాట అయితేనే భక్తులు అనిపించు. ఆయన గ్రూప్లో ఉన్నాడండి. ఆయన భగవాన్ గ్రూప్ ఉంది కదా, మీ నెంబర్ ఇంకా పెట్టుకోండి. తర్వాత వాళ్ళు పెట్టండి, వీళ్ళ పథకం ఎక్కువ బాగా. ఆ గ్రూప్ని ఫాలో అయ్యి అరుణాచలం వచ్చేసాడు. ఆయన సెపరేట్గా దిగాడు. కనీసం అదేలేండి, ఆయన ఒక చోట ఉన్నాడు. ఆయన
ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పాటు ఫాలో అవడం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని దర్శనం మాత్రం చేసుకుని వెళ్ళిపోతాను అంతే, నా సాధన నేను చేసుకుని పోతాను. ఆయన పద్ధతి మీకు అర్థమైందా? ఆయన గ్రూపులో పెట్టేసరికే వచ్చేసాడు ఆయన. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేద్దాం, గురువుని దర్శనం చేసుకుందాం, మన సాధనలో మనం ఉందాం. వాళ్ళందరితో పాటు కలవద్దు, ఎవరో వీళ్ళందరితో పాటు కలవద్దు. చదువు కంటే కూడా గురువు గారు అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఎక్కువ నాలెడ్జ్ వచ్చేయాలి, ఇది ఉండేదండి ఫస్ట్లో. డిగ్రీ చదివేటప్పుడైతే ప్రపంచంలో ఏమేమి సుఖాలు ఉన్నాయో అన్నీ మనం అనుభవించాలి. తర్వాత మెల్లగా పోయింది. అంటే ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు అవి చదవడం వల్ల కొంత బ్రెయిన్ ఇట్ వచ్చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహం అంత. మేము అంత మంచివాళ్ళం కాదులేండి. మా గురువుగారు మా జీవితంలోకి రాకపోతే మేము వేరే రకంగా ఉండేవాళ్ళు. గురువు అలా ఆయనే మన దగ్గరికి వచ్చాడండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళడం. డిగ్రీ అయిపోయాక ఎంబీఏ పరీక్షలు చదువుదామనేసి ప్రిపేర్ అవుతున్నప్పుడు చెన్నైలో ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు సెంట్రల్ స్టేషన్లో రామకృష్ణ వివేకానంద పుస్తకం స్టాల్ ఉండేదండి చిన్న. అక్కడ ఒక చిన్న చిన్న పుస్తకాలు వివేకానంద స్వామి ఒక 10 కొనుక్కొని ఇంటికి వెళ్ళానండి. అదే నేను జీవితంలో చేసిన పెద్ద అక్కడి నుంచి రివర్స్ అయిపోయాను. మీరు అన్నారు కదా రివర్స్ గేర్, అలా రివర్స్ గేర్ అయిపోయింది. అక్కడి నుంచి రివర్స్ గేర్లో వస్తున్నారు నెమ్మదిగా. ఇప్పుడు వాళ్ళ అరుణాచలంలో ఇక్కడ దాకా వచ్చారు. అవునండి, కరెక్ట్ అండి. ఇప్పుడు 50 ఏళ్ళ వరకు ఒకటి గజ దొంగ అండి. 50 ఏళ్ళ వరకు రాజుబాట్లు వెంటాడుతున్నారా, ఇంక దొరికేయకుండా ఉండటం కోసం ఊరు దాటి పారిపోతున్నాడు. అడవిలోకి వెళ్ళాడు, ఆ చెట్టు ఎక్కాడు. ఇంకా వాళ్ళ ఆ చెట్టు కిందే ఉన్నారు వాళ్ళ బట్టలు కూడా, ఎటు వెళ్ళటాక లేదు. ఈ లోపు నిద్ర పట్టేసింది, ఆకలి వేసేస్తుంది. ఎలాగా కుదరదు, ఇంకా ఆకలితోటే ఉన్నాడు. ఇంక రాత్రి అంతా అలాగే జాగరణలో ఉన్నాడు. ఇక కాళ్ళు గట్ట కదిలి ఆ మర్రి చెట్టు ఆకులు మించి నీళ్లు, శీతాకాలం కదండి అది, నీళ్లు పడి కింద పడేసరికి ఎవరికే కనిపించకుండా కింద శివలింగం ఉందంట. ఆ నీళ్లు పడి అభిషేకం అయిందండి. వాడికి శివ సాహిత్యం వచ్చేసిందండి, మన పురాణాల్లో ఉంది. అంటే ఆడు జీవితాంతం 50 ఏళ్ళలో కూడా దోపిడీలు చేసాడు. ఆడికి శివ సాహిత్యం ఇవ్వటం అంటే ఫస్ట్ మనం అడగవలసిన మొదట ప్రశ్న అది. హేతువుకు అందాలి కదా శివుడు చేసేది. ఆడు దొంగోడైనా ఎంత అదపనులు చేసినా కానీ ఆ రోజు అభిషేకం చేస్తే ఇంక మంచోడు అయిపోతాడా? అది కాదు. అక్కడ పూర్వజన్మల్లో వాడు ఎంతో గొప్ప సాధకుడు, కానీ దొంగలను మాత్రం తిట్టడం ఒక అలవాటు ఉంది వీడికి. ఎవరైనా వాళ్ళ దగ్గర అది ఒకటే గుణం ఉంది. ఎవరైనా దొంగతనం చేస్తే ఇడిగే ఎవడో దొబ్బేసాడు అనుకోండి, ఇంకా ఆడో తిట్టుకోవటం, దొంగ బుద్ధిని ద్వేషించటం. వీడు దొంగ కాదు, కానీ దొంగలనే దొంగ బుద్ధిని ద్వేషించటం. ఎన్నో జన్మల్లో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసాడు, ఎంతో సాధన చేశాడు, కానీ ఈ ఒక్కటే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటది? దొంగల్ని ద్వేషించటం, దొంగ బుద్ధిని ద్వేషించటం. ఇప్పుడు దొంగవాళ్ళ బుద్ధి దొంగవాళ్ళ దగ్గర ఉంటుంది, ఈ ద్వేషించడం ఎందుకు? ఎవరి బుద్ధి వాళ్ళ దగ్గర ఉంటుంది కదండి. ఈ పైన కట్టుకుని ద్వేషించడం ఎందుకు? మనం కూడా అప్పుడప్పుడు అవసరం లేకపోయినా కానీ ఎవరిలో ఒకరు తిడతా ఉంటాం, ఎక్స్ట్రా తిడతా ఉంటాం. మనం మంచోళ్ళమే, చెడ్డోళ్ళమేం కాదు, కానీ ఆ సందర్భం వస్తే కొంతమందిని అలా హైలైట్ చేసి తిడతా ఉంటాం. వీడు ఆ పని చేసాడు. ఆ పని చేసినందుకు మొత్తం ఎన్నో జన్మలు ఎంతో సాధన ఉన్నప్పటికీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ బర్త్లో ఒక దొంగల కుటుంబంలో పుట్టించాడు.
ఇంక పుట్టినప్పటి నుంచి పెద్ద దొంగ మాస్టర్ అయిపోయాడు దాంట్లో. అసలు నిలువున దోసేస్తాడు, మిత్తం ఆడతానంటాడో దోసేసినాడు తెలియదు. అన్ని గొప్ప కళ్ళ పుట్టుకతోటి దొంగలు కుటుంబం. ఇంక వీడు కూడా మాస్టరే సాధించాడు. 50 ఏళ్ల పాటు అదే వృత్తిలో ఉన్నాడు. అంటే ఏంటి, ప్రతి జన్మలోనూ దొంగలను ద్వేషించడం, దొంగ బుద్ధిని ద్వేషించడం, ఇదంతా పోగొడి వీడికి ఒక జన్మం తీసుకొచ్చేసింది. అది అనుభవింతేనే కానీ ఇక శివసాధ్యం దొరకదు. ఇది అడ్డమై కూర్చుంది. ఆడంత గొప్ప సాధకుడాడు, కానీ ఆఖరి జన్మలో తప్పనిసరిగా దొంగగా పుట్టవలసిన అవసరం వచ్చింది. ఆడే పాపకర్మ చేయలేదండి, ద్వేషించాడంతే. దాన్ని ఏమంటారంటే మన వాళ్ళు 6 నెలలు సహవాసం చేస్తే 6 ఏరవుతారంటారు. ఇప్పుడు పూర్వం ఆ ఊళ్ళోకి ఆ జమీందారు గారు ఎవరో ఒక ఆవిడ్ని ఊరు బయట పెట్టాడు, ఆయన ఉంచుకున్నాడు. ఆయన 2 ఫ్రెండ్స్ ఉన్నారు ఆడవాళ్ళు. రోజు దాని గురించి చెప్పుకోవటమే. అది అటువంటిది, ఇటు ఇటుంటాడు, బంగారు లాంటి పెళ్ళం ఉంది, బిడ్డలు ఉన్నారు. జమీందారికి బంగారు లాంటి పెళ్ళం ఉంది, బిడ్డలు ఉన్నారు, బోళ్ళు అంత ఆస్తి ఉంది. ఆడికి అదేం పోయే కాలం. ఈ అమ్మగారు ఎంత మంచిది, ఆడికి అదేం బుద్ధి, దానికేమో అదేం పోయే కాలం. అది ఊరు బయటే ఉంది. వీళ్ళు మంచివాళ్ళు ఇద్దరు, ఈ ఫ్రెండ్స్ ఇద్దరు పూజ పునస్కారాలు చేస్తూ ఉంటారు, మంచివాళ్ళే. రోజు అలా తెలుసుకోక 6 నెలలకి వాళ్ళు దాని బుద్ధి వీళ్ళిద్దరికి వచ్చేసింది. 6 నెలల సహవాసం అంటే ఫిజికల్గా సహవాసం అని కాదండి. 6 నెలల పాటు దాన్ని తెలుసుకున్నారు కాబట్టి దాంట్లో ఏదో మంచి ఉంది, ఏదో ప్లెజర్ ఉందని చెప్పి వీళ్ళకి అనిపించేసింది ఒక నాటికి. పడిపోయారు. అదేదో ప్రారంధవశాత్తు కర్మవశాత్తు అది వచ్చింది అక్కడికి. అది పుణ్యాత్మరాలుగానే ఉంది ఆ పని చేసినా కానీ. వీళ్ళిద్దరూ పాడైపోయారు. అంటే మనం స్మరించుకుంటే ఈశ్వరుడు స్మరించుకోవచ్చు కదా. వాళ్ళు అటుంటోళ్ళు, వీళ్ళు ఎటుంటోళ్ళు. దొంగ బుద్ధిని ద్వేషించిన వాడు దొంగ కూర్చున్నాడు. ఆడు ఎంత గొప్ప సాధకుడైనా సరే. కానీ ఆ 50 ఏళ్ళు కర్మ పరిపక్వం అయిపోయిన తర్వాత పూర్వజన్మల్లో పుణ్యం అంతా బయటకు వచ్చింది, సాధన అంతా బయటకు వచ్చింది. వాడు అలా జాగరణ అంటే అన్నం లేక తినలేదు, దాన్నేమో ఉపవాసం కదా తీసుకున్నాడు ఈశ్వరుడు. వాడు పైన కూర్చుని అటు ఇటు కొమ్మలో కాలు తగిలేసరికి నీళ్లు పడ్డాయి. దాన్ని అభిషేకం కింద భావించాడు. అదేం ఉపవాసం అండి, ఉపవాసమే కాదు కానీ భావించాడు. ఇదేం అభిషేకం, అసలు అభిషేకమే కాదు కానీ అది అలా తీసుకున్నాడు. ఆ ఒక్కదానితో శివసాధ్యం పొందేశాడు. జడ్జీలను పుట్టించేవాడే ఈశ్వరుడు కదా, జడ్జీలకే జడ్జి. ఆయన జడ్జిమెంట్లో ఏమైనా తప్పు ఉంటుందా, అది చెప్పరు. ఇలా తెలిస్తే కదా. దొంగోడైనా సరే ఇలా చేసేస్తే ఆడు జాతకం మారిపోద్ది, అటు తిరిగే హెత్తరు అన్నట్టుగా చెబుతారు. ఇంత స్టోరీ ఉంది ఆడికి. ఎన్నో జన్మల్లో ఎంతో గొప్ప సాధన చేసినోడే. కానీ ఒకటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఏంటన్నదే ద్వేషించడం, ఎవరినే దొంగలనే. ఇంకొకళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళడం. ఎవరినైనా మనం తెలిసి కానీ తెలియక కానీ ద్వేషించామా, వాళ్ళు బాగానే ఉంటారో, వాళ్ళు వెళ్ళిపోతారో, వాళ్ళ మీద ద్వేషం మనకు వచ్చి పట్టుకుంటుంది, మన కట్టుని తీసుకెళ్ళి కాల్ చేస్తారో, అది మాత్రం కాలదు. ఆ ద్వేషం మనకు కూడా వచ్చేస్తుంది. ఎవరినే ద్వేషించకూడదు. మన గురువుగారు కూడా పదే చెప్పేవారు, ద్వేష కారణం ఉన్నప్పటికీ నీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ద్వేష కారణం ఉన్నప్పటికీ కూడా ఎవరిని ద్వేషించవద్దు. ద్వేషిస్తే అది నీకు పట్టుకుంటుంది, పట్టుకుంటే జన్మ వస్తుంది. జడ్జీలకే జడ్జి వాడు తప్పెందుకు చేస్తాడు, జడ్జిమెంట్ తప్పెందుకు ఇస్తాడు. దొంగవాడికి ఇచ్చాడని కాదు, అక్కడ గొప్ప సాధకుడికే ఇచ్చాడు. కానీ ఆఖరి జన్మలో వాడు దొంగ. అంటే ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని ద్వేషిందో అంటారు ఇప్పుడు. ద్వేషం ఒక కారణం ఎత్తుక్కుంటుంది గురుగారు. కారణం కనిపిస్తుందండి.
అంచేత ఆ కారణం నిజం కాదు. ద్వేష కారణం ఉన్నప్పటికీ కూడా ద్వేషించవద్దు. ద్వేషిస్తే అది నీలో ఒక భాగం అయిపోతుంది, నీకు ఒక జన్మను తీసుకొస్తుంది. వద్దు మోర్రో జన్మలు వద్దు మోర్రో అని చెప్పి అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో ద్వేషించుకుంటే ఎలాగండి? గురువు చెప్పిన దానికి ఆపోజిట్గా చేస్తున్నారు. అరుణాచలం ఎందుకు వచ్చారు? జన్మరాహిత్యం కోసం. మరి ఆన్లైన్లో ద్వేషించుకుంటూ ఉంటే ఇంకా జన్మలు వస్తాయా పెరుగుతాయా? పెరిగిపోతాయి, పొద్దున్నా పెరిగిపోతాయి. మనం ఎన్ని దానాలు పెట్టినా కానీ పెరిగిపోతూ ఉంటాయి ఎవరినైనా ద్వేషిస్తే. అందుచేత భగవద్గీతలో భక్తి యోగంలో మొట్టమొదటిదే అద్వేష్ట సర్వభూతానం. భక్తులకు ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి? అద్వేష్ట సర్వభూతానం. అన్ని జీవరాశుల పట్లకే కూడా ద్వేష కారణం కనిపిస్తుంది, కానీ ద్వేషం అదొక మాయ, ట్రాప్. కారణం ఉంది, ఇదిగో పలానా రాజకీయ నాయకుడు మంచోడు కాదు, పలానా కారణం ఉంది, ఆడు పరిపాలన బాగాలేదు, లేదా డబ్బులు దాచేసుకుంటున్నాడు, ప్రజలను పీడించేస్తున్నాడు, అన్ని కారణాలు కనిపిస్తున్నాయి, ద్వేషం వచ్చేస్తుంది. ఇవన్నీ బయటికి చూసుకునే వాళ్ళకి భగవాన్ అని చెప్పారు, బయట అలాగే ఉంటుంది పెద్ద మాయ, అది బయట చూడకు, నిన్ను చూసుకో, లోపల చూసుకో. నిన్ను చూసుకుంటే ఇంకా బోళ్ళను ఉంటాయి లోపల. మన కూర నచ్చదండి, డబ్బులు తీసేసుకుంటున్నారా? ఒక చిన్న చాలు మాయ. వీళ్ళకి నిలిపితే అంటే నిలవ, డబ్బులు నిలవ, ఈ డబ్బులు నిలవ వీళ్ళకే అంత మాయ. అంతానా పేరుకి భక్తే అంత మాయ. అది అంత అవసరం ఉందా? ఎవరైతే మాయ ట్రాప్లో పడి ఉన్నారో వాళ్ళని కొంతసేపు మనం అరగదీస్తున్నాం మనసులో. ఈ మనసులో ఇలా కరిగిపోయి ఉన్నట్లేమో బయటికి తీయమని అడిగాం, చుట్టూరు తిరిగి. ప్రతి క్షణం ఏం చేస్తున్నా? అక్కడికి వెళ్తే అది కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇది కనిపిస్తుంది. కొంతమంది ఏమో మంచాలమే పడుకుంటారు, కొంతమంది చేపలు ఎత్తారు. మీరు పెద్దవాళ్ళు పైన పడుకుండా అంటారా, కానీ అంత అవసరం ఉందా? ఆడు పెద్దవాడు అయిపోయాడు, మీరు ఏం చేస్తారు? లేకపోతే నేనే పడుకునేదాన్ని. ఈ బుల్లి అనండి అయ్యే పెద్ద అయిపోతాయి. ఎక్కడ దిక్కు పడి ఉన్నాం, ఈశ్వరుడు తెలియదా? లోపల స్మరణ ఉందా లేదా? స్మరణ లేకపోతే కనీసం విచారణ అన్నా ఉందా? మళ్ళీ మనం తెలుసుకోవడం కోసం వచ్చాం అక్కడికి, కొంచెం ట్రైనింగ్ తీసుకోవడం కోసం. ఆ పని ఎంత అయిందో అది ఎవరో చూసుకుంటలేదు చాట్లను. ఇవాళ ఎంతసేపు చేసాం మన విచారణ, ఎంతసేపు నేను దగ్గర పట్టుకుని ఉన్నాం, ఇది లేదు. టిఫిన్ బాగుందా? బాగుంది. టీ బాగుందా? బాగుంది. లేకపోతే వీళ్ళు జమ్మడి పోను, వీళ్ళు కాలు చేతులు పడిపోను, వీళ్ళ డబ్బులు కాకుండా పోను. దానికోసం వచ్చాము మనం. వాళ్ళు ఎవరో ఏదో ట్రాప్లో ఉన్నారు. అసలు మనకు కూడట్టడం కోసం పరమేశ్వరుడు ఏదో ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన వాళ్ళని సంస్కరించడం కోసం వచ్చామా మనం ఇక్కడికి? ఏంటి వాళ్ళ మాత్రం కోసం వచ్చామండి మనం. ఇతరుల లోపం ఎంతకాలం చూస్తారా? అసలు చూసినంతకాలం మన పనికిరాం, ఆ సాధనకే పనికిరాం మనం. ఇతరులు అసలు పట్టించుకోకుండా లోకం అంటూ ఒకటి ఉంది అని అసలు వదిలేసేయండి. మీరున్నారు, మీ లోపల లోపాలు ఉంటాయి, చూసుకోండి. అప్పుడు మన మీద మనకే చిరాకు వస్తుంది, మన లోపల ఇటువంటి లోపాలు ఉన్నాయని. నిజమైన సాధన చేస్తే వచ్చేస్తాయండి, అవి బయటకు వచ్చేస్తాయి. మనం కూడా ఉత్తుత్తి సాధన చేస్తాం. అప్పుడు ఈ అహంకారమే మనం అనుకుంటాం కాబట్టి అది లోపం కింద కనిపించదు మనకి. ఒక గొప్ప క్షమించడం కాదండి, మనం పొగిడేసుకుంటాం. మన లోపం మనకు గొప్ప గుణం కింద కనిపిస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి కోపం ఎక్కువ ఉండే, ముఖ్యమే కోపం అని అత్త ఇంట్లో వాళ్ళు చెప్పారు. తండ్రి ఏమన్నాడు? ఆ పిల్ల తండ్రి
కోపం వచ్చినప్పుడు మా అమ్మాయి అసలు ముఖం ఎంత బాగుంటుందో తెలుసా, కోపంలో ఎక్కువ అందంగా ఉంటుంది. కొంచెం ముక్కు మీద కొంచెం కోపం ఉంది కానీ మనసు మాత్రం చాలా మంచిదండి. ముక్కు మీద కోపం అంట కానీ మనసు మాత్రం చాలా మంచి. తండ్రి అలాగే చెబుతాడు. దాని లోపం వీడికి ఒక గొప్ప చూడడం కింద కనిపిస్తుంది. ఏదో పార్వతీమాతను లక్ష్మీదేవిని చూసినట్టు చూస్తున్నాడు తండ్రి. ముక్కు మీద కోపమా? పోనీ పుట్టింట్లో చెల్లింది, అత్తింట్లో చెల్లిద్దా? వాళ్ళకి అదే చెబుతున్నారు, మీ అమ్మాయికి ముక్కు మీద కోపం అని వాళ్ళు కంప్లైంట్ చెబుతున్నారు. ముక్కు మీద కోపం ఉంటుంది కానండి మనసు మాత్రం చాలామంది. అంటే మీరు కోపం వస్తే తిట్లు తిడితే పడండి, దానికి ఆకాపట్టండి, అప్పుడు అది మంచిది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న జనరేషన్ ఎటుండదంటే అత్తగారు తిట్లు తిని అత్తగారులు సేవలు చేశారు, ఇప్పుడు కోళ్ళకి చేస్తున్నారు, అంతే తేడా. అప్పుడు ఇలా చేయాలా, ఇప్పుడు ఇలా చేయాలి. అంచేత అరుణాచలం లాక్కొచ్చాడు. ఒకప్పుడేమో అత్తగారికి భయపడ్డారు, ఇప్పుడు కోళ్ళకి భయపడతారు. అప్పుడు వంట మీదే, ఇప్పుడు వంట మీదే. ఇంత ఇష్టం లేకపోయినా లేకపోతే భయపడైనా చేశారు కాబట్టి అరుణాచలేశ్వరుడు ఇంత మంచోళ్ళు కదా మీరు రండి అని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడ. మీ ముందు తరం ఇక్కడికి రాదు, మీ తర్వాత తరం కూడా రాదు ఇక్కడికి. ఆ లోకం వేరు, వాళ్ళ రేపలో ఉంటారు. అంచేత మీరు వెళ్ళిపోయిన తర్వాత అరుణాచలం అంటే ఇది, జ్ఞానం అంటే ఇది అని చెప్పారనుకోండి, తాటేకలు కడతారు. చెప్పకండి అలాగా. మీది మీ దగ్గర ఉంచుకోండి, మీ సాధన మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఎవరికి ఇంట్లో వాళ్ళు చెప్పక్కల. మిమ్మల్ని చూసి మీ తరంలో ఎవరో ఒకరు పుడతా ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు. పరమేశ్వరుడు అంత గొడ్డుపోనవడం. భగవద్గీత ఒకటి చదవటం రాదండి. గురువుగారు అందరూ భగవద్గీత చదవండి అని చెప్పి ఆ రోజున భగవద్గీతలు పంచిపెట్టారు. ఎప్పుడో చాలా కాలం క్రితం. నా పుస్తకం ఇస్తుంటే నాకు చదవటం రాదన్నాను. చదవటం రాకపోతే పట్టుకెళ్ళి మీ ఇంట్లో దేవుడి కూడా ఉంటుంది కదా పెట్టుకోండి. మా ఇంట్లో దేవుడి కూడా ఉండదన్న. దేవుడి కూడా ఉండదంట. పెద్ద టీవీ ఉంటుంది, వెళ్ళని అన్నీ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, దేవుడి కూడా లేదు. కొన్ని టేబుల్ ఉందంటే టేబుల్ చాలా ఉన్నాను. చక్కగా ఒక టేబుల్ మీద పెట్టి స్నానం చేసి ఒక పుస్తకం పట్టుకెళ్ళి ఆ పుస్తకం మీద పెట్టి దండం పెట్టుకోండి, అంతే, ఇంకేం చేయొద్దు అన్నారు. తర్వాత 30 ఏళ్ళకి మనవని తీసుకొచ్చింది. ఆడు భగవద్గీత చదువుతున్నాడు, మా అమ్మకే అర్థమయ్యేలా చెబుతున్నాడు. ఇది అన్నం పెట్టిన ప్రభావం స్వామి అలా అనుగ్రహించాడు. అలా భాగవతోత్తముడు పుట్టచ్చు మీ కుటుంబాల్లో, మీ జీన్స్ ఉంటాయి కదా. భగవద్గీత ఆవిడేం చదవాలా, స్నానం చేసి ప్రతిరోజు గురుగారు చెప్పారని ఒక పుస్తకం తీసి ఒకటే ఆ పుస్తకం మీద పెట్టి దండం పెట్టుకున్నది, అంతే. అది కేవలం పుస్తకం ఏంటి, అది పరమాత్మ హృదయం, పరమేశ్వరుడు. అంచేత ఈవిడి భగవద్గీత చదువు రాకపోయినా కానీ మనవన్న భాగవతోత్తముని పుట్టించాడు. అటు పెరిగి పెద్ద అయిన తర్వాత భగవద్గీతలో శ్లోకాలు చదువుతున్నాడు. మా నాన్నమ్మ కూర్చో అంటున్నాడు, చదివి వినిపిస్తున్నాడు. ఆడిని తీసుకొచ్చింది గురువు దగ్గరికి. గురుగారు మీరు అప్పుడు చెప్పారండి, ఇదిగోండి ఫలితం అండి ఇదండి. గురువు చెప్పింది ఏంటి, పుస్తకాన్ని పుష్పం పెడితే సరిపోద్దా, చదవాలి కదా, దానికి చదువు నేర్చుకోవాలి కదా. ఇది కాదు, గురువు ఏదో ఒక మాట అంటే ఎంతో లోతైన అర్థం ఉంటుంది. అది 30 ఏళ్ళకి కానీ ఆ రిజల్ట్ రాలా. చక్కగా విని ఆనందిస్తున్నాను, వాడికి అర్థమవుతుంది. వాడికి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హారతి ఇచ్చేస్తారండి. शांति है शांति है शांति है. హారతి ఇచ్చేయండి. కుదిరితే నిన్నలాగా 2 గంటలకు వెళ్దామండి. 2 కానీ 3 కానీ ఆ టైంకి మీకు రింగేస్తారండి పెద్దరాజు గారు. అయితే వాళ్ళు ఉంటాం. రేపు పొద్దుట వెళ్ళి దర్శనాలు ఉంటాయి కాబట్టి కూర్చుంటాకుండదు. రేపు కూర్చుంటే అదే అన్నమాల గుళ్ళో 1 గంట కూర్చుందామండి. ఏమైనా వెహికల్ ఏమైనా మాట్లాడితే అలా మాట్లాడుకోండి. తిరువన్నమాల గుళ్ళో